ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం గురించి మాట్లాడుకుందాం. అమూల్యమైన విశ్వాసం, గొప్ప విశ్వాసం, అంతము వరకు నిలిచి ఉండవలసిన విశ్వాసం, అంతములో కూడా విశ్వాసం బలముగా ఉండునట్లుగా చూసుకోవలసిన విశ్వాసం. ఆ విశ్వాసాన్ని బలహీనపరచడానికి దుష్టుడు ఎంత పనైనా చేస్తాడు. విశ్వాసం నుంచి పడగొడితే మన పని అయిపోయినట్టే. గాలి తీసిన బెలూన్ల మాదిరిగా ఉంటాం అంతే. పైకి లావుగా ఉంటాం కానీ లోపల అన్నీ పోయి ఉంటాయి, ఖాళీ ఖాళీ. కొన్ని కర్రలు లోపల చెద తినేసి ఉంటుంది, బయట మాత్రం చాలా బలం, ఇంత లావు. కానీ చేత్తో పట్టుకుని ఇలా అనేటప్పటికి విరిగిపోతుంది. ఇంతలా ఉంది కదంటే లోపలేమి లేదు, చెద తినేసింది. పైకి మాత్రం చాలా బలంగా ఒక దూలం మాదిరిగా ఉపయోగించుకోవచ్చు, పందిరేసుకోవటానికి కూడా ఉపయోగించుకోవచ్చు అన్నట్టు ఉంటుంది. పైకి చెదబడితే దులిపేసుకుంటాం, ఏదేదో పోస్తాం, కాచుకుంటాం, ఇది పనికిరాదమ్మా అని చెప్పుకుంటాం. పక్కబడేయండి, పొయ్యిలోకే పనికొస్తుంటాం. కానీ లోపల చెద, ఎందుకంటే లోపల చెద మనల్ని భ్రమపరుస్తుంది. లోపల చెద మనకు తెలియకపోతే పైన చూసిన బలం, ఆ బలాన్ని నమ్ముకుంటాం, ఆ బలాన్ని ఆధారం చేసుకుంటాం. ఆ బలాన్ని ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు కదా అని భద్రంగా పక్కన పెట్టుకుంటాం. తీరా సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, పోరాటం లాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు, పెనుగాలి తుఫానుకు మనమే ఎగిరిపోతామేమో అనే సందర్భంలో ఆ రాటను పాతి లోతుగా నాటి ఆ రాటను గట్టిగా పట్టుకుంటే ఈ గాలి నన్ను ఎగిరిపోయేలాగా చేయలేదు అని అనుకుంటాం. తీరా రాట పాతదామని గొయ్యి తీసి అందులో పాతితే చేతిలోనే ముక్కలైపోయింది, చీపురు పుల్లలాగా. ఆశ పోయింది. అయ్యో బలం అనుకున్నాను, అయ్యో కాపాడుతుంది అనుకున్నాను, అయ్యో ఇంత పెద్ద ఆధారమైనటువంటి కర్ర అనుకున్నాను, రేపు తుఫాను వచ్చినప్పుడు దీన్ని పట్టుకోవచ్చు అనుకున్నాను. కానీ ఇది విరిగిపోయింది, చీపురు పుల్లకున్న బలం కూడా లేదు. ఆశపడ్డాను. ఒకవేళ అలాగున్న లోపల సరుకు లేనిదని ముందే తెలిస్తే ఇంకో దాన్ని పట్టుకుంటాం. కానీ ఈ పరిస్థితి మాత్రం చాలా దయనీయమైన పరిస్థితి. అలాగున మన విశ్వాసం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన భక్తి మాత్రం అన్యులు చేసే, అంటే ప్రభువును, జీవము గల దేవునిని ఎరుగని వారు చేసే ఆ విధానాలు కాదు. నమస్కారాలు అయ్యే కావచ్చు, చప్పట్లు అయ్యే కావచ్చు, ఫలములు అర్పణలు అయ్యే కావచ్చు, మందిరాలు వచ్చిపోవటం, అదొక మందిరం ఇదొక మందిరం, అదొక భజన ఇదొక భజన, అదొక పుస్తకం ఇదొక పుస్తకం, వాళ్ళకి స్నానాలు మనకి స్నానాలు, వాళ్ళకి ఉపవాసాలు మనకి ఉపవాసాలు, వాళ్ళకి తెల్లబట్లు మనకి తెల్లబట్లు, వాళ్ళకు హల్లెలూయ మనకు హల్లెలూయ, వాళ్ళకి ఇంకో. అవును కదా, ఏముంది అందులో? అది కాదు కదా, ఏదో వ్యత్యాసం ఉండాలి. వాళ్ళకి విగ్రహాలు ఉన్నాయి, మనకు విగ్రహాలు లేవు, అదొకటేనా? కానీ కాదు. స్తోత్రం కలుగునుగాక. ఎనివి ప్రార్థనలో ఎందుకో ఆ మాట, చట్టాలున్న ప్రార్థన వస్తుండగా నా నోటి వెంపటి జాలువారింది. ఆ మాట ఆలోచనలు వచ్చేస్తూ ఉంటే అదే పలికేశాను. తల్లి ప్రేమతో 6 పిల్లలకు చక్కగా భోజనం వండి పెట్టచ్చు, సమానంగా వండి పెట్టచ్చు, కొసరు వండి పెట్టచ్చు, అందరికీ పెట్టాలి. తండ్రి కూడా ఆస్తి పిల్లలందరికీ సమానంగా పంచాలి, సాధ్యమైనంత వరకు అభ్యంతరం రాకుండా అంటూ ఒక తల్లి తండ్రి అలాగున న్యాయబద్ధంగా ప్రేమను చూపిస్తూ లోక సమాజపు స్థితిని అనుసరించిన అన్య రీతిగా మనం చూస్తే సోమవారం ఒక భక్తి, మంగళవారం ఒక భక్తి, బుధవారం ఒక భక్తి, గురువారం అక్కడెక్కడికి వెళ్ళే భక్తి, శుక్రవారం ఆ కొండెక్కే భక్తి, శనివారం ఈ నదిలోకి వచ్చే భక్తి ఉన్నాయి కదండి. వారాలు, ఒక్కొక్క వారానికి ఒక్కొక్కరు. కనుక అందరికీ సర్దుబాటు చేస్తుంటాం, అందరికీ కొంచెం ఇస్తుంటాం. ఈ వారం నీది, రెండో వారం నీది కాదు, ఈ వారం నీది, తర్వాత వారం నీది కాదు అన్నట్టుగా అనుకోగానే అన్నట్టు ఉంటుంది ఆ భక్తి.
తృప్తి పడిపోతుంటారు. చేశాము అందులో సరుకు ఉండదు. అలాగే విచారకరం, ఆలోచన చేయాల్సిన విధానం, తీవ్రంగా ఆలోచన చేయాల్సిన విధానం. క్రైస్తవత్వంలో కూడా విశ్వాసములో తీవ్రంగా దేవుని యొక్క ఆత్మజ్ఞానంతో ప్రభువును అంతకంతకు పెనవేసుకుంటూ దేవుని ఇష్టము ఎరిగి జీవిస్తూ మన ఇష్టాన్ని దేవుని దగ్గర బలిగా ఇచ్చేస్తూ ఎదగాల్సినటువంటి భక్తి జీవితం అంతకంతకు ఈ మాదిరిగా పంపకం మాదిరిగా జరిపోతూ ఉంది. ఆదివారం యేసు ప్రభువుది, సోమవారం దేవుళ్ళు దేవతలు ఉండరు కానీ ప్రభు గురించి పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు, మంగళవారం అన్నట్టుగా చాలామంది వైఖరి, విశ్వాసుల వైఖరి ఆ రీతిగా వచ్చేస్తుంది. కొంతమంది గమనించుకుంటారు, కొంతమంది గమనించినా సరే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటారు, కొంతమంది ఏముందలే అన్నట్టుగా ఒక నిర్లక్ష్యం స్థితిలో ఉంటారు. ఏదేమైనా పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా, పేతురు ద్వారా, యాకోబు ద్వారా, ఇంకా తదితర అపొస్తలుల ద్వారా చాలా కరాఖండిగా ఖచ్చితంగా చెప్తాడు విశ్వాసం విషయంలో. అంతమ వరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి, దానికోసం పోరాడాల్సి వస్తుంది, పరిగెత్తాల్సి వస్తుంది అంటూ పౌలు గారు అంటారు. పేతురైతే అమూల్యమైన బంగారం కొలిమిలోకి వెళ్ళి పరీక్షింపబడుతుంది కదా, దానికన్నా విలువైంది కదా మన విశ్వాసం. ఆ బంగారం అయితే లోకములో నేను సంపద కలిగిన వాడనని అందరికీ ఒక గుర్తింపు, నాకు సంతోషం. అంతవరకే బంగారం నాకు తెచ్చిపెట్టేది. బంగారం నేను కలిగి ఉంటే నాకు అనిపించేది, ఇతరులకు కనిపించేది, ఇతరుల దృష్టిలో ఓహో నా లెవెల్ ఇది, అమ్మో చాలా ఉన్నవాళ్ళు అనుకునేలా చేయటానికి, నేను చాలా ఉన్నవాడిని అనుకునేలా చేయటానికి, ఎవరి దగ్గర లేనంత అని కొలతలు వేసుకోవడం, అంతే కదా. అంతకన్నా ఏముంది? ఆరోగ్యం తెచ్చి పెడుతుందా? నిద్ర రాకపోతే బంగారం జేబులు పెట్టుకుంటే నిద్ర వచ్చి పడుతుందా? ఆకలి చచ్చిపోతుంది, అదొక అనారోగ్యం. ఆకలి పెరగటానికి టానిక్, ట్యాబ్లెట్లు ఏదో చేయాలి. బంగారం జేబులు పెట్టుకుంటే ఆకలి పుడుతుందా? దేవుడు ప్రత్యక్షమవుతాడా? ఏం లేదు. కానీ విశ్వాసం యెహోవా మన సొంతమవుతుంది, పరము మన సొంతమవుతుంది. స్తోత్రం కలుగునుగాక. ఈ భూమి మీద ఉన్నప్పుడు వచ్చే శ్రమ, శోధన, ఇరుకు, ఇబ్బందిని ఈ విశ్వాసంతో, ఈ అమూల్యమైన విశ్వాసంతో జయించుకుంటూ నిప్పుల మీద నడిచిపోగలం. చివరికి నిత్య దేవుడు, నిజ దేవుడు, దహించు అగ్ని, కోటీశ్వరుల తేజస్సు కన్నా మహా తేజస్సుతో తేజస్సుగా నిలిచి ఆ తేజస్సులోనికి మనలను తేజోమయులుగా రమ్మని చెప్తున్న దేవుడు. ఆ తేజస్సులకు వెళ్ళటానికి కూడా వెండి బంగారాలు ఎందుకు పనికిరావు. విశ్వాసాన్ని కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కలిగి ఉండాలి, విశ్వాసాన్ని పెంచుకుంటూ ఉండాలి. కనుక ఎంచి దినాల్లో సామాన్యంగానే చెప్తుంటాను, వానాకాలం భక్తి చేయటం మనం ఇష్టపడకూడదు. తరచుగా ఇలాగున ఉపవాసాలు, తరచుగా ఇక్కడ ఇలా వాక్య ధ్యానాలు, తరచుగా ఇలాగున ప్రార్థనలతో మనం బలపడుతూ ఉంటే దేవుడు మన ఆశను తీర్చునుగాక. ప్రైజ్ అలాడ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గడిచిన వారాల్లో మనము నోవహు గురించి ప్రారంభించుకుంటూ భయం గురించి, ప్రేమ గురించి, విశ్వాసంలో విధేయత ఉండాలి. ఆ విధేయత మన చేత ఏదైనా పని చేయించాలంటే ఆ విధేయతలో 2 మూలకములు ఉంటాయి, మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, 2 రుచులు ఉంటాయి. ఒకటి దేవుని పట్ల ఉండవలసిన భక్తి, దేవుని పట్ల ఉండకూడని భక్తి ఒకటి ఉంది. ఆయన చంపేస్తాడు, నరికేస్తాడు, మట్టిలో రాచేస్తాడు, ఇంకేముంది, అది నెగిటివ్. కానీ దేవుడు గనక భయభక్తుడు, అది పాజిటివ్. స్తోత్రం కలుగునుగాక. పూజలు అందుకొనుటకు అర్హుడు, ఆరాధనలు అందుకొనుటకు యోగ్యుడు, స్తుతులు పొందుకొనుటకు అర్హుడు. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఆయన లాంటి దేవుడు మరొకరు లేరు, అసలు దేవుడే లేడు, ఆయనే దేవుడు. కనుక ఆయనకు మనం భయపడాలి, గౌరవించాలని అర్థం, పూజించాలని అర్థం. లోపల నుంచి ఒక రకమైన భక్తి భావనతో కూడిన వణుకు పుట్టాలని అర్థం. స్తోత్రం కలుగునుగాక. మిఖాయేలుకి దేవుణ్ణి చూస్తే వణుకంటారా? గాబ్రియల్కి దేవుని చూస్తే అమ్మో చెమటలు పట్టేస్తాయంటారా?
కెరూబులు శరాఫులు దేవుని చూడటానికి భయపడిపోయి అంత దూరం పోయి బాబోయ్ బాబోయ్ అంటారా? ఏం కాదు, వాళ్ళు దేవునికి దగ్గరగా ఉండి సింహాసనం చుట్టూ పైన ఎగురుతూ ఉంటారు. మిఖాయేలు దేవుని ఎదురుగా వచ్చి మాట్లాడుతూ దేవుడిచ్చిన సమాచారాన్ని బట్టి ఆ పరిచర్య కోసం వెళుతుంటాడు. అలాగే గాబ్రియలు కూడా. అయినా వాక్యంలో ఉంది, దూతలు కూడా తేరి చూచుటకు భయపడతారు. ఆ భయం స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక మనం కలిగి ఉండాల్సింది ఆ భయం. విశ్వాసం అంటే దానికి ఒక గుర్తుండాలి, కనపడాలి, వినపడాలి. ఆత్మ కనపడకపోవచ్చు, ఆత్మ సంచారం చెవికి వినపడకపోవచ్చు, పరిశీలన చేసిన అగోచరంగా మనసుకు కూడా అర్థం కానిటువంటి రీతిలో ఆత్మ నడిపింపు ఉంటే ఉండొచ్చేమో. కానీ విశ్వాసం కూడా మరి ఆత్మ సంబంధమైనదే కనుక, ఆత్మ మీద అనుకోవటం కనుక, మన ఆత్మకు దేవుని ఆత్మకు మధ్యన ఉన్నటువంటి సంబంధం పెంపొందింపజేసేది కనుక కంటికి కనపడకపోవచ్చు, చెవికి వినపడకపోవచ్చు, హృదయానికి అగోచరము, మనం మాటలతో వివరించిన ఎదుటి వాళ్ళకి పెద్ద అర్థం కాకపోవచ్చు. మీకు అది విశ్వాసం, మాకు ఇది విశ్వాసం, మీరు అలాగ విశ్వాసం అంటారు, మాకు ఇలా విశ్వాసం అంటే ఇంక మనం ఏం చేయలేం. కానీ లేఖన ప్రకారం చూస్తే ప్రభు పరిశుద్ధాత్ముడు యాకోబు పత్రికలో స్పష్టంగా చెప్పేస్తాడు, విశ్వాసము ఆత్మ సంబంధమైనది అయినను కంటికి కనపడకపోయినను కనపడేలాగా మనం చేయాలి. స్తోత్రం కలుగునుగాక. కొంచెం కింద పెట్టి దాచుకోకూడదు, మంచం కింద పెట్టి అస్సలే మరుగు చేయకూడదు. ఈ విశ్వాసం అనే వెలుగును మనం అందరికీ కనపడేలాగా చేయాలి. అంటేనే క్రియ. స్తోత్రం కలుగునుగాక. క్రియారూపకంగా ఉండాలి. ఒకవేళ నోటి మాటగా చాలా వరకు చెప్పొచ్చేమో, కానీ క్రియారూపంగా చెప్పటం చాలామందికి అసాధ్యమైపోతుంది. సాక్ష్యాలు 1-2 గంటలు చెప్పే గనులు ఉంటారు. అర్ధగంటలో సాక్ష్యం, అసలు సాక్షి వింటుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అలాంటి దేవునితో అనుభవం, ఆ ప్రథమ అనుభవం, ఆ తర్వాత దేవునితో అనేక అనుభవాలు ఉంటే ఉండొచ్చు. కానీ ఆ తర్వాత ఆ వ్యక్తి జీవితంలో, దైనందిక జీవితంలో ఆ దేవునితో కలిగి ఉన్న అనుభవమునకు తగిన జీవిత విధానం లేదనుకోండి, ప్రవర్తన తీరు లేదనుకోండి. ప్రవర్తన తీరంటే బైబిల్ ఆధారం, బైబిల్లో చెప్పినట్టు లేదనుకోండి. ఇంత గొప్ప సాక్ష్యం చెప్పటం వల్ల రక్షణ సాక్ష్యం అయి ఉండొచ్చు, స్వస్థత సాక్ష్యం అయి ఉండొచ్చు, మరి ఏదైనా గొప్ప అనుభవంతో కూడిన సాక్ష్యం అయితే అయి ఉండొచ్చు. సంఘాన్ని దాదాపు మైమరిచిపోయేలాగానే చేసే సాక్ష్యం కావచ్చు. కానీ ప్రభువులో ఉన్న ఆ వ్యక్తి లేఖనానుసారంగా ఉండాలి అనే స్థితిని నిర్లక్ష్యం చేస్తే సాక్ష్యం అయితే ఒక శబ్దంగా, హిస్టరీగా యూట్యూబ్లో ఎప్పుడో రికార్డ్ చేసినట్టుగా ఉండిపోతుంది. కానీ జీవితం కొనసాగిపోవాలి. ఆ సాక్ష్యాన్ని తగిన జీవితాన్ని, అనుభవాన్ని కాపాడుకుంటూ, దాచుకుంటూ, ఇంకా దానిని మెరుగుపరుచుకుంటూ వెళ్ళాలి. స్తోత్రం కలుగునుగాక. చాలా వరకు సంఘంలో, విశ్వాసులలో ఆ తొలి అనుభవం మీదే ఆనుకొని, అదే నమ్ముకుని, అలాగే ప్రభులోకి వచ్చేసి ఆ తర్వాత పెద్దగా ప్రభు గురించి కానీ, వాక్యం గురించి కానీ ఏం పట్టించుకోరు. ఏంటో కారణం, వాక్యం తెలియక, వాక్యం బోధించేవారు లేక, సంఘం లేక, సహవాసం లేక, ఉపవాసాలు లేక, బోధలు లేక, బోధకులు లేక, అన్నీ ఉన్నాయి. మరి ఎందుకు వాళ్ళు అలాగుంటున్నట్టు? అంత గొప్ప అనుభవం వాళ్ళు పొందిన తర్వాత అనుభవాన్ని నిలబెట్టుకోవాలి కదా. అలాంటి అనుభవాలు అస్తమానం వస్తాయని నేను అనను, కానీ అలాంటి అనుభూతులతో ముందుకెళ్ళి ప్రతిదినము ప్రభువును పెనవేసుకునే జీవితాన్ని కొనసాగించాలి కదా, కనీసం నిలబెట్టుకోవాలి కదా. కానీ ఎందుకు వెనకబడిపోతున్నాం? ఏదో ఇవ్వాలని ప్రార్థన చేస్తాం, ప్రభు దగ్గర పెనుగులాడుతాం, పొట్లాడినంత పని చేస్తాం. పొట్లాడు కాదు కానీ ఇంక నేను చచ్చిపోతాను అన్నట్టుగా ప్రారంభ దినాలు ప్రభుని ఎరుగకపోయినా ప్రభులో ఉన్న కొంచెం విశ్వాసాన్ని బట్టి ఆయన ఇచ్చేస్తాడు. 1 నెల, 1 సంవత్సరం. ఆ తర్వాత మరి నా భక్తి జీవితం ఎలా ఉంటుంది? వాక్యానుసారంగా నా జీవితం ఎలా ఉంటుంది? సంఘంలో నా జీవితం ఎలా ఉంటుంది? అది కదా పద్ధతి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుకనే ప్రభు అంటాడు, విశ్వాసం అంటే ఎలక్ట్రిక్ బల్బులాగా ఉదయాన్నే సూర్యుడు తూర్పును ఉదయించాడు తర్వాత కనపడడు అన్నట్టు కాదండి.
ఈ వెలుగు నిత్యము ఉండాలి. చీకట్లో కూడా వెలుగు కనపడాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘం యొక్క సాక్ష్యం, సంఘం యొక్క పరుగు, సంఘం యొక్క పోరాటం, సంఘం యొక్క ప్రయత్నం, సంఘం యొక్క అభ్యాసం అంతా కూడా ఆ వెలుగే దీపాన్ని ఆరిపోకుండా చేసుకోవాలి. దాన్ని ఇంకా ప్రజ్వలింప చేసుకుంటూ ఉండాలి. కనీసం లోక సంబంధమైన ఆకర్షణలకు అది ఆరిపోకుండా కొంచెం కవరింగ్ అయినా చేసుకుంటూ ఉండాలి. ఆ విషయంలో విశ్వాసులమైన మనం కొంచెం వెనకబడుతున్నట్టు, విశ్వాసులమైన మనం కొన్ని విషయాల్లో ఏదో ఒక ధీమా, పొద్దుటి రోజు 2 నిమిషాలు ప్రార్థన చేసుకుంటున్నాను కదా, సాయంకాలం ఒక 2 అధ్యాయాలు చదువుకుంటున్నాను కదా, ఏదో అప్పుడప్పుడు ఎవరు వస్తే కొంచెం భోజనం పెట్టి పంపిస్తున్నాను కదా, మంచిదే 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 అలా సరిపెట్టుకుంటే కుదరదు. లేఖనంలో పాత నిబంధనలోనే ధర్మశాస్త్ర కాలంలోనే ఒక మహారాజే అంటాడు ఈ మాట, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్టుగా దేవా నీ కొరకు నా ప్రాణము. నేను కాదు, ప్రాణం లేకపోతే నేనెక్కడ, నా ప్రాణం వేరు నేను వేరు కాదు. లేకపోతే ప్రాణం లేకపోతే నేనేమిటి, ఏమీ లేదు. అంటే శరీరం కన్నా ప్రాణం విలువైనది, అవసరమైనది. ఆ ప్రాణం లేకపోతే కట్టి కనుక నా ప్రాణం, నా శరీరం నీ కొరకు కాదు, నా ప్రాణం నీ కొరకు తృష్ణ తృష్ణ. స్తోత్రం కలుగునుగాక. అంటే దప్పిక కన్నా ఇంకా లెవెల్ హై అన్నమాట. అలాగున మనం ప్రభు పట్ల దప్పిక కలిగి, దేవుడు మనకిచ్చిన కుటుంబ బాధ్యత, మనకిచ్చిన ఉద్యోగపు బాధ్యత, పొలం పని బాధ్యత, అవన్నీ కూడా వాక్యానుసారంగా చక్కపెట్టుకుంటూ ఆ పిదప ఆధ్యాత్మికతలో వెనకబడిపోకుండా ఉండాలి. ఆత్మీయతలో మనం దిగజారిపోకుండా ఉండాలి. అంతకంతకు ధ్యాస, ధ్యానము, ఆలోచన, ఆకలి దప్పికలు పెంచుకుంటూ ఉండాలి. అలాగన మనం ఉండకపోతే ఆత్మీయతలో పడిపోతామని నేను చెప్పను, కానీ దేవుడు బల అనే స్థాయిలో మనం ఉండమేమో. ఎవరిని బల అన్నాడు? ఒక తలాంతి ఇచ్చాడు, మళ్ళీ కొంతకాలం తర్వాత వచ్చాడు, ఏం చేసావయ్యా, ఎలా ఉన్నావయ్యా, అవును నీకు ఆ వరం ఇచ్చాను కదా, అలాంటి జీవితం ఇచ్చాను కదా, అలాంటి సాక్ష్యం ఇచ్చాను కదా అన్నట్టుగా, ఏం చేసావా తలాంతు, టాలెంట్ అన్నట్టు. అతడు అన్నాడు, ఇదిగో నువ్వు ఇచ్చింది నీకే, కాపాడుకున్నాను, ఎవరు పట్టుకోకుండా కాపాడుకున్నాను, జేబులు వేసుకుంటే పడిపోద్దేమో అనుకున్నాను, అందుకే ఒకచోట గొయ్యి తీసి కప్పెట్టాను, నువ్వు వస్తావని తెలుసు, అడుగుతావని తెలుసు, నువ్వు ఇచ్చిన అనుభవం వల్ల నీకే ఇస్తున్నా అన్నట్టు. అక్కడైతే వరమో ఏదో తలాంతో రోకో దీనారమో అయితే ఉండొచ్చు, కానీ వరం, ఆ అనుభవం, ఆ దేవునితో కలిగిన ఆ మొదటి అనుభవం భద్రంగా దాచాను. మళ్ళీ అడుగుతావు కదా, మళ్ళీ అదే సాక్ష్యం నీ ముందు పెడతా. అప్పుడు నన్ను ఇలా కాపాడు, అప్పుడు నేను ఇలా రక్షణ పొందాను, అప్పుడు నాతో ఇలా మాట్లాడావు, అప్పుడు మళ్ళీ అదే అన్నట్టుగా పోలుస్తున్నాను ఆ అవమానాన్ని మధ్యాహ్నం. కానీ 5 తలాంతులు 5 అనుభవాలు అనుకోండి, 2 తలాంతులు 2 అనుభవాలు అనుకోండి, వాళ్ళను పిలిచాడు. నిజానికి 5 తలాంతులు ఇచ్చిన వాడిని ముందు పిలిచాడు. స్తోత్రం కలుగునుగాక. పిలిచినప్పుడు వాడేమన్నాడు, అబ్బా 5 భద్రంగా ఉంచానయ్యా, 5కు తుప్పట్టకుండా చూసుకున్నానయ్యా, 5 కూడా పాతిపెట్టానయ్యా, 5 కూడా లాకర్లో పెట్టానయ్యా, 5ను మోసుకుంటూ చూసుకుంటూ జాగ్రత్తగా కాపాడుకున్నానయ్యా. 5 సాక్ష్యాలు, 5 అనుభవాలు అనుకోండి, కాసేపు మనలో మనమాటగా, అదే మర్మం అనుకోండి. మళ్ళీ 5 నిజానికి ఇతడు 5 పట్టుకొచ్చి భూమిలో కప్పెట్టకపోయినా జాగ్రత్తగా భద్రం చేశాను అనుభవాలని జ్ఞాపం చేసుకుంటూ, అనుభవాలని జ్ఞానం చేసుకుంటూ, అనుభవాలని మెమొరీలు పెట్టుకుంటూ, అనుభవాలని మరలా నువ్వు అడిగావు కాబట్టి ఇదిగో నువ్వు ఇచ్చిన అనుభవాలు అని ఆ రోజు కూడా అదే. కానీ 5 తలాంతులు 2 తలాంతులు కలిగిన వారు ఏం చేశారు చెప్పండి? అనుభవాల నుంచి మరిన్ని అనుభవాలను వాళ్ళు వచ్చేలా చేసుకున్నారు. స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు ప్రయాసపడ్డారు, వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు ఆశపడ్డారు, ఆకలి పెంచుకున్నారు, ఏదో చేయాలి. 5 ఇచ్చాడంటే దాచుకోవటానికి కాదు, 5 ఇచ్చాడంటే ఇచ్చాడమ్మని అనుకోవటం కాదు, 5 ఇచ్చాడంటే నాకు 5 ఇచ్చాడు నీకు 2 ఇచ్చాడని చెప్పుకుంటూ పొట్లాట్లు పెట్టుకోవటం కోసం కాదు, ఆయనలో పక్షపాతం ఉందేంటబ్బా అని చెప్పుకోవటం కోసం కాదు. మొదటి వానిలో ఉన్న జ్ఞానమే రెండో వానిలో కూడా ఉంది. ఇచ్చారు,
మళ్ళీ ఆయన వచ్చేటప్పటికి ఆయన సంతోషపరచాలి. ఈ అనుభవాలను పెంచుకోవాలి, ఈ విశ్వాసపు అనుభవాలను పెంచుకోవాలి, ఈ భక్తి విధానాలను పెంచుకోవాలి. ఆయనకి ఇష్టమైనవి చేయటంలో ఇంకా మనము ఎదగాలి అనుకున్నట్టుగా డబల్ చేశారు వాళ్ళు. స్తోత్రం కలుగునుగాక. మొదటివాడికి సామర్థ్యం ఎక్కువ, జ్ఞానం ఎక్కువ, ఆలోచన ఎక్కువ, అలా చూసి పట్టేస్తాడు. అంత సూక్ష్మగ్రాహి. ఆ కెపాసిటీని బట్టి 5 ఇచ్చాడు. రెండో వాడికి మొదటి వాడికి ఉన్నంత జ్ఞానం లేకపోవచ్చు, అంతగా సూక్ష్మగ్రహం కాకపోవచ్చు, లేఖనం చదవగానే అలా అర్థమైపోయి మర్మాలు తెలిసిన వ్యక్తి కాకపోవచ్చు. కానీ వాడి లెవెల్ 2 తలాంతుల లెవెల్ కనుక 2 తలాంతులు ఇచ్చాడు అనుకుంటే, వీడు కూడా జ్ఞాన విషయంలో మొదటివాడి జ్ఞానమే 2 ఇచ్చాడు. మళ్ళా ఆయన ఎదురుగా పెట్టి ఇదిగో 2 దాచాను ఇదిగో అని చెప్పటం సబబు కాదు కదా. ఆయన ఇచ్చి మళ్ళీ ఆయనకి ఇవ్వటం గొప్పే ఉంది. ఆయనకి ఇచ్చిన వాటిని పెంచి ఇవ్వాలి. ఆయన కనుబొమ్మలు పైకి లేవాలి, ఆయన కనులు విశాలమవ్వాలి, నా వైపు చురుకుగా సంతోషంగా చూడాలి, బలా అనాలి. స్తోత్రం కలుగునుగాక. సో భక్తి జీవితాన్ని అలా మనం పోల్చుకుంటే, ఉపవాసాలు అనండి, ఆదివారపు ఆరాధన, ఏదైనా ఎవరిష్టం వాళ్ళది. తలాంతులు అందరికీ ఇవ్వలేదు, ఒకడికి ఇచ్చాడు. నీకు ఇచ్చిన తలాంతు, నాకు ఇచ్చిన తలాంతు, నీకు ఇచ్చిన ఆకలి, నాకు ఇచ్చిన ఆకలి, నీకు ఇచ్చిన అనుభవం, నాకు ఇచ్చిన అనుభవం, ఎవరి లెవెల్ వాళ్ళదే, ఎవరి అనుభవాలు వాళ్ళవే. నా అనుభవాలు మీకు ఉండకపోవచ్చు, మీ అనుభవాలు నాకు ఉండకపోవచ్చు, మీకన్నా ఎక్కువ అనుభవాలు నాకు ఉండొచ్చు, నాకన్నా తక్కువ అనుభవాలు మీకు ఉండొచ్చు, ఉండొచ్చు 5, 2, 1 మాదిరిగా. కానీ మనలో ధ్యాస మాత్రం పెంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. సర్దుబాటు చేసుకుంటూ సరిపెట్టుకునే ప్రయత్నం చేయకూడదు. స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ కాలము, సమయము, రోజులు, ఘడియలు అయ్యి ఉండొచ్చు, కానీ మన మనసులో ఆయన పట్ల ఆశ పెంచుకోవాలి కనీసం. స్తోత్రం కలుగునుగాక. ఎనీవే, విశ్వాసం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గడిచిన వారం రాహాబు గురించి ఆ చివరి ఘడియల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. దానికి యూట్యూబ్లో ఛానల్లో పెట్టారు. దానికి ఎన్ని రెస్పాన్సెస్ వస్తున్నాయి, మంచి రెస్పాన్సెస్ వస్తున్నాయి. ఆ కోణంలో, ఆ రీతిలో ఎప్పుడు మేము వెళ్ళలేదు. చాలా విపులంగా, వివరంగా చెప్పారు. సో మీలాంటి వాళ్ళు మా ప్రాంతానికి రావాలి, ఎప్పుడైనా వచ్చారా అంటూ చిన్న ఆలోచనలతో సమాచారం అందుతూ ఉంది ఫోన్స్ ద్వారా. ఎనీవే, గాడ్ ఈజ్ గుడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో విశ్వాసం గురించి ఒక అర్ధ గంట సేపు లేదా 40 నిమిషాలు మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 11వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో నోవహు దగ్గర ప్రారంభించాం, అబ్రహామును దాటిపోయాం, సారాను దాటిపోయాం, మోషే దాకా వచ్చేసాం. ఆ తర్వాత కిందకు వచ్చేస్తూ కొన్ని వచనాలు చదువుకున్నాం. ఈరోజు కూడా అవే వచనాలు చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. 30వ వచనం నుంచి 34 వరకు. 30 చాప్టర్ 11 హెబ్రీ. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన, ప్రదక్షిణము అంటే అది భక్తి ఉపయోగించే మాట, చుట్టూ తిరగటం, వృత్తంగా తిరగటం అంటాం. ప్రదర్శనగానే మనకు వెంటనే ఏ దృశ్యం వచ్చేసి చెప్పండి? గుడి, గోపురము, ప్రదర్శనం, నమస్కారం, భక్తి జ్ఞాపకం వచ్చేస్తుంది. ఎనీవే, ఇక్కడ భక్తితో ఆ కోట చుట్టూ తిరగలేదు యెహోషువ సైన్యాలు. 7 మార్లు అదే కదా అక్కడ చెప్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. చుట్టూ తిరిగారు. ప్రదర్శన చెయ్యి అని యెహోషువ గ్రంథంలో ఆ తర్జుమా లేదు కదండి. 6 మార్లు, రోజుకొక్క మారు ప్రదర్శనం చేయాలి అని లేదు అక్కడ. చుట్టూ తిరగాలని ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో ట్రాన్స్లేషన్ వచ్చేటప్పటికి ప్రదర్శన అని ఉంది. మాటగా, మక్కిగా అక్షార్థంగా తీసుకుంటే ప్రదక్షిణం అన్నాడు కనుక భక్తి గురించే అని అనుకోవటానికి మనం అనుకోకూడదు. ఎందుకంటే ఆ కోట ఏం చెప్పండి, పాపముతో నిండి ఉన్న రాజ్యము చుట్టూ ఉన్న కోటది. దేవుడు దాన్ని నాశనం చేయాలనుకున్నాడు, దాన్ని చేతికి స్వాధీనం చేయాలనుకున్నాడు. అందులో ఉన్నది ఏది తెచ్చుకోవద్దు, శపితమైందని చెప్పేశాడు. ఆకాన్ అందులో నుంచే పట్టుకొచ్చాడు. కాస్త వెండి, కాస్త బంగారము, పట్టు వస్త్రాలు కొంచెం. ఆ తర్వాత
యెహోషువ స్వాధీనంలో, యెహోషువ సారథ్యములో, సైన్యములకు అధిపతి అయిన యెహోవా యుద్ధములలో జయమిచ్చుచుండగా ఆ మరునాడు జరిగిన యుద్ధంలో చచ్చిపోయారు చాలామంది ఇశ్రాయేలు. యెహోషువ భయపడిపోయాడు. కాదు, దేవుని దగ్గరికి వెళ్ళి ఎప్పుడు లేదు ఇలాంటి అపజయం అంటూ దుఃఖపడుతుంటే దేవుడు బయలుపరిచిన విధానం, మీలో ఒకడు పాపం చేశాడు, శపించిన దానిని వాడు ఇంట్లో తెచ్చుకున్నాడు అంటూ చెప్పిన మాటను బట్టి చూస్తే ఆ కోట చుట్టూ తిరగటం, లోపలేముంది శాపం, నాశనం అన్నట్టు. స్తోత్రం కలుగునుగా. ప్రదర్శన అంటే మరి ఏదో భక్తికి సంబంధించిన లోపల ఏదో దైవత్వం ఉంటుందని. అందుకే పదం వచ్చినక్కడ ఆ పదం యొక్క అర్థం దైవిక సంబంధమైనది అన్నట్టుగా ఉన్నా చుట్టూ తిరగటం అని అనుకోవాలి అంతే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరుకు కోటలు, ఎరుకు గోడలు కూలాయి. మొదటి రోజు ఎందుకు కూలలేదు, రెండవ రోజు ఎందుకు కూలలేదు? ఆ దేవుడే కదా, ఆ ప్రజలే కదా, ఆ కోటే కదా, అదే వాతావరణం కదా, అదే నేల కదా. మొదటి రోజు ఎందుకు కూలలేదు, రెండవ రోజు ఎందుకు కూలలేదు, మూడవ రోజు ఎందుకు కూలలేదు? దేవుడు అప్పుడు దాకా ఎందుకు ఆగాడు, ఇంకేం జరుగుతుంది అని ప్రశ్నలు వేసుకుని అయోమయానికి గురి కాకుండా యెహోషువ యొక్క దేవుని అనుసరించే విధానం, మోషేను కూడా అలా చాలాసార్లు దేవుడు ఆ మొక్కను నీళ్లలో వేయి, ఈ బండను కర్రతో తాకు, ఇలాగ అక్కడక్కడక్కడ కొన్ని సన్నివేశాలు కనిపిస్తాయి. విశ్వాసాన్ని పరీక్ష అందామా లేదా ప్రభువును వెంబడించడం అంటేనే ఇలాంటి నడిపింపులు ఎన్నో దేవుడు మన ముందు పెడతాడు. అంత వెరితనంగా ఉంటాయి మనకి. స్తోత్రం కలుగునుగాక. స్కూల్లో చదువుకున్నట్టుగా, కాలేజీలో చదువుకున్నట్టుగా, ఒకవేళ చదువు లేకపోయినా సమాజపరంగా పుట్టి సమాజంలో అమ్మనాన్నల పెంపకంలో పెరుగుతున్నప్పుడు కూడా కొన్ని ఇవిలాగా ఇది ఇలా కాదు అలా కాదని తెలిసే విషయాలు చాలా ఉంటాయి. అలాగ తెలిసినట్టు ముందుకు సాగిపోయినా చాలా సందర్భాల్లో ఉక్కిరిబిక్కిరైపోయే పరిస్థితి. లేఖనం కూడా అదే. దేవుని నడిపింపులో మనము ఆయన అనుకున్నట్టుగా నడిచినా, మనం అనుకున్నట్టుగా ఆయన అనుకున్నట్టుగా అన్ని పోతున్నాం. ఒక్కొక్కసారి అంతవరకు ఎన్నో రోజులు, ఎన్నో అనుభవాలు, ఎన్నో రీతిలుగా వెళ్తుంటే ఆయన ఇచ్చే అనుభవాలు ఏంటో మనకు అర్థమైపోయింది. ఆయన నడిపింపు ఎలాగుంటుందో అర్థమైపోయింది. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలాగా, పంటలు పండించేటప్పుడు ఎలాగా, భక్తి చేసేటప్పుడు ఎలాగా, ప్రత్యక్ష గుడారులోకి వెళ్ళేటప్పుడు ఎలాగా అన్నట్టుగా ఆయనతో సహవాసం చేస్తున్నాం గనక, నెలలు సంవత్సరాలు గడుస్తున్నాయి గనక ఆల్మోస్ట్ అర్థమైపోయింది. కొట్టిన పిండే ఈ భక్తి, కొట్టిన పిండే యెహోవాను వెంబడించడం, కొట్టిన పిండే దీని తర్వాత అది వస్తుంది, తర్వాత అక్కడ, తర్వాత ఇలాగా, సాయంకాలానికి ఇలాగా అలవాటు అయిపోయింది బహుశా. కనుక అప్పుడప్పుడు మన విశ్వాసాన్ని కొంచెం కదపటానికి, కుదపటానికి, విశ్వాసం కలిగి ఉన్నామని అనుకుంటూ ఇంకేముంది ఇంతే కదా, ఇంకేముంది ఇంతే కదా, తర్వాత ఏముంది ఇంతే కదా అనుకుంటూ తెలియని ఒక ఆత్మీయ క్షీణ దశలోకి తీసుకువెళ్ళే ఒక మత్తులోకి మనం దిగిపోకుండా ఆశ్చర్యకరంగా దేవుడు ఆయన చెప్పినట్టు చేస్తామో లేదో అని మనలను ఉక్కిరి చేసే రీతిలో నడిపిస్తాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. వెంటనే మనం తేరుకుంటాం. వెళ్ళండి, ఇచ్చాను మీకు, వెళ్ళండి, తాగండి, బండ నీరుస్తుంది, సముద్రం దాటిపోండి, తెరుస్తుంది. ఇవన్నీ కూడా 1 2 3 1 2 3 అన్నట్టుగా జరిగిపోతూ ఉన్నాయి. నెక్స్ట్ అది కదా అని అనుకుంటున్నాం. కానీ యెహోషువ గ్రంథం ఈ సందర్భం, ఈ సన్నివేశం దగ్గరకు వచ్చేటప్పటికీ దేవుడు అంటున్నాడు 6 మార్లు, రోజుకొక మారు, చివరి రోజు 6 మార్లు తిరిగిన 7వ మారు మీరు ఆర్భాటం చేయాలి. అప్పటి వరకు మౌనంగా తిరగాలి. అంటే అప్పుడు దాకా దేవుడికి శక్తి లేదా? దేవుడు తీరిగ్గా వేరే పని చూసుకుంటాడా? ఈ లోపల వీళ్ళలో ఎవరైనా ఫిల్టర్ అయిపోతారా? కొంతమంది ఎవడు తిరుగుతాడు బాబు, 3 సార్లు తిరుగుతుడికైనా కాడు పట్టేసిన పోతారా కొంతమంది? ఏంటో. ఏదేమైనా ఒక చిన్న ఆలోచన మీ ముందు పెడుతున్నాను. విశ్వాసంలో బలపరచటం. ఆయన అన్నాడు, నేను చేస్తానంతే. స్తోత్రం కలుగునుగాక. రెండో రోజు ఎందుకు అవ్వలేదు, ఎందుకు చేయకూడదు దేవుడు, నాకెందుకు ఇంత శ్రమ పెట్టాడు? ఆ కోటలో నుంచి, ఆ కోటపై నుంచి వాళ్ళందరూ నన్ను చూస్తుంటే వీడేంటి యుద్ధం చేయడానికి వచ్చాడా, కోట వైశాల్యం చూడటానికి వచ్చాడా? నిన్న అలాగే తిరిగాడు, మొన్న అలాగే తిరిగాడు, ఇదిగో ఈరోజు అలాగే తిరిగాడు, రేపు అలా తిరుగుతాడు. యుద్ధం చేయడానికి వచ్చాడా, పిచ్చోడా అని అనుకోరా వాళ్ళు? కోటలో నుంచి వీడు
ఏమనుకుంటారు? చేతిలో కత్తెట్టుకుని ఇంత కండబలం కలిగి కోట చుట్టూ అడుగులేసి వైశాల్యం కొలిసినట్టుగా తిరగమంటుంటే, యెహోవా ఇదేంటయ్యా పిచ్చోడిని చేస్తున్నావు కోటలో ఉన్న వాళ్ళ చూపుల్లో అన్నట్టుగా మనం అనుకోవచ్చు. కానీ విశ్వాసం అంటే మనం అనుకున్నట్టు కాదు, ఆయన అనుకున్నట్టు. స్తోత్రం కలుగునుగాక. విశ్వాసం అంటేనే అది, దట్ ఈస్ ద ఫెయిత్. అంటే కళ్ళకు గంతలు ఉండవు, కానీ దేవుని విషయంలో, దేవుని ఆదేశం విషయంలో కళ్ళకు గంతలు కట్ట. అంటే మన ప్రీకన్సీవ్డ్ థాట్స్ అన్నీ పక్కపోవాలి. అప్పటికే మనం దేవుని గురించి మనం కలిగి ఉన్న ఆలోచనలు, దేవుని మీద మనం పెట్టుకున్న ఆధారపడినటువంటి ఆ నమ్మకాలు, అవి కూడా ఒక్కొక్కసారి కదిలిపోతున్నట్టు దేవుడు కొన్ని కార్యాలు చేస్తాడు, చేయిస్తాడు. అలాగే మరి 7వ మారు పడిపోతుంది అన్నాడు. ఒకవేళ ఎవరైనా యెహోషువతో అన్నా, మరొకరితో అన్నా, మీరు నోరు మూసుకోండి, మన పనల్లా ఆయన చెప్పినట్టు చేయటమే, ఆయన చెప్పినట్టు చేయటమే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎనీవే, విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశించిపోకుండా బ్రతికిపోయింది. నశించిపోలేదు, నాశనమైపోలేదు. నాశనాన్ని తప్పించుకుంది. కండబలంతో తప్పించుకుందా, బుద్ధిబలంతో తప్పించుకుందా, ధనబలంతో తప్పించుకుందా, చదువు బలంతో తప్పించుకుందా, తన గుణశీలములతో తప్పించుకుందా, తన భక్తి తీవ్రతతో తప్పించుకుందా? ఏమీ కాదు. యెహోవా మీద ఆనుకొనుటకు ఇష్టపడిన ఆ రీతిని బట్టి తప్పించుకుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నాశనం నుంచి తప్పించుకుంది, కాకుండా పోయింది. ఇంకేం చెప్పమంటారు? ఇంకెన్నని చెప్పమంటారు? ఇంకెంతమంది గురించి చెప్పమంటారు? కథ చెప్తున్నట్టే ఉంది ఇక్కడ. ఇంకెంతమంది చెప్పమంటారు? ఒకళ్ళా, ఇద్దరా, ముగ్గురా అంటూ ఇంకా ఏం చెప్పమంటారు? ఇకను ఏమి చెప్పుదును, ఎలా చెప్పుదును? గిద్యోను, ఓహో బారాకు, ఇంకా సంసోను, ఇంకా యెఫ్తా, దావీదు, సమూయేలు, ఇలాంటి వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించటానికి సమయం సరిపోదయ్యా బాబు. వీరందరూ ఎవరు? విశ్వాసం కలిగిన వారు. వారు విశ్వాసము ద్వారా, వారు ఇతరుల విశ్వాసం ద్వారానా, తమ విశ్వాసం ద్వారానా? వారు విశ్వాసం ద్వారానంటే ఆ స్టేట్మెంటు జనరలైజేషన్ అయినట్టు అయిపోయింది. పదం అక్కడ పోయిందని నేను అనను, కానీ చదువుకున్నప్పుడు వారు తమ విశ్వాసం ద్వారా అలాగునా, అంతే. స్తోత్రం కలుగునుగాక. పౌలు గారు తన విశ్వాసం కాపాడుకున్నాడా, సంఘం విశ్వాసాన్ని తాను కాపాడా? మంచి పోరాటము పరిగెత్తిని, తన పోరాటం. నా పరుగు కనుముట్టించదని నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. స్తోత్రం కలుగునుగాక. వారు తమ విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు, నీతి కార్యములను జరిగించారు, వాగ్దానములను పొందుకున్నారు. స్తోత్రం కలుగునుగాక. వాగ్దానాలు పొందుకోవటంలో వివరించి అదేదో మర్మం చెప్పినట్టు చెప్పను, కానీ వాగ్దానములు చేయబడతాయి, వాగ్దానాలు ఇవ్వబడతాయి. దేవుడు వాగ్దానం ఇస్తాడు, వాగ్దానం చేస్తాడు. పనిగా కాదు, కానీ మాట ద్వారా ప్రామిస్ చేస్తాడు. క్రియలో కనపడకపోయినా అది వాయిస్ అయి ఉండొచ్చు. వాగ్దానము చేసేవాడు దేవుడు, నమ్మదగిన దేవుడు. గతంలో మనం పాడుకున్నాం కదా, వాగ్దానం ఇచ్చినవాడు ఎన్నడూ మాట తప్పడు. స్తోత్రం కలుగునుగాక. సో ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే దేవుడు. పొద్దుటే సూర్యుడు ఉదయిస్తాడు, వాగ్దానం చేస్తున్నాను, సాయంకాలం 7ంటికి చంద్రుడు ఉదయిస్తాడు, వాగ్దానం చేస్తున్నాను అన్నారనుకోండి ప్రభు, ఎలా ఉంటుంది? పొద్దుటే సూర్యుడు ఉదయిస్తాడు, సాయంకాలం చంద్రుడు మళ్ళా ఉదయిస్తాడంటే అది వాగ్దానం ఎలాగవుతుంది? ఆ వాగ్దానం కూడా ఆశ్చర్యకరంగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ధీమా, ఆనుకోతగినటువంటి గొప్ప హామీ అయి ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీకేం భయం లేదు, నేనున్నా అన్నట్టు. ఏ వ్యాధి నీ దగ్గరికి రాదు, ఏ వ్యాధిని గుడారాన్ని సమీపించదు అన్నట్టుగా. శత్రువుల, సమస్యల, శోధనల నీ పక్షంగా నేనుంటా
ఆ సమస్యకు నీకు మధ్య నేను నిలబడతా, ఆ సమస్య నాకు అప్పచెప్పు, నేను తీస్తా. యుద్ధము యెహోవాదే. స్తోత్రం కలుగునుగాక. అవన్నీ వాగ్దానాలు. సో వాగ్దానాలు ఇవ్వటం ఆయనకే చెల్లింది. ఆయన వాగ్దానం చేశాడంటే సూర్యుడైనా ఏమో పడమరన ఉదయించే ప్రయత్నం చేస్తే చేయొచ్చేమో కానీ ఒకవేళ అవకాశం ఉంటే ఈయన వాగ్దానం మాత్రం తప్పిపోదు. స్తోత్రం కలుగునుగాక. అయితే వాగ్దానాలు ఎన్నెన్నో, అందరికీ కలిసిన వాగ్దానాలు, కొన్ని కుటుంబాలకు వాగ్దానాలు, వ్యక్తిగతంగా దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి ఆ వ్యక్తులకు మాత్రమే పర్సనల్ వాగ్దానాలు అన్నీ ఉంటాయి. కుటుంబ పరంగా కుటుంబమునకు వాగ్దానం, ఒక జాతికి వాగ్దానం, ఒక దేశానికి వాగ్దానం, ఒక ప్రభుత్వానికి వాగ్దానం, సృష్టికి వాగ్దానం, ఆయన నమ్మిన వారందరికీ వాగ్దానం, వ్యక్తికి వాగ్దానం. వ్యక్తిగతంగా అంటే దేవునికి ఆ వ్యక్తికి మధ్యనున్న సంబంధాన్ని బట్టి ఆ వాగ్దానం ఆ వ్యక్తికే చెందుతుంది. స్తోత్రం కలుగునుగాక. సో వాగ్దానములు పొందుకున్నారు అని 2 మాటల్లో తేల్చేశాడు. వాగ్దానాలు ఇచ్చేవారు ఆయన. ఏ వాగ్దానమో? రాజులు ఇచ్చిన వాగ్దానమా పొందుకున్నారు వాళ్ళు? అమ్మనాళ్ళు ఇచ్చిన వాగ్దానమా? తోటి స్నేహితులు ఇచ్చిన వాగ్దానమా? దేవుడు వాగ్దానం చేసేవాడు. దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో వాగ్దానం చేసేవాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాగ్దానాలు పొందుకున్నారు అంటే అందులో భావం ఏంటంటే వాగ్దానాలు అయితే చేశాడు, కానీ ఆ వాగ్దానాలు పొందుకోవటం కూడా చేత కావాలి. అది మెయిన్ పాయింట్. మీకు తెలియదు కాదు, మరలా జ్ఞాపకం చేస్తున్నాను అంతే. ఆయన వాగ్దానాలు విరివిగా మన చుట్టూ ఉన్నాయి. చేత్తో తీసుకోవాలి, స్వాధీనం చేసుకోవాలి, మనం సొంతం చేసుకోవాలి. అది పొందుకోవటం అంటే. స్తోత్రం కలుగునుగాక. నీతిమంతుల మీద వర్షం కురిపించాడు, అనీతిమంతుల మీద వర్షం కురిపించాడు. నీతిమంతుల మీద సూర్యుని ప్రకాశింపజేశాడు, అనీతిమంతుల మీద కూడా సూర్యుని ప్రకాశింపచేశాడు అన్నట్టుగా వాగ్దానాలు కాదవి, ఆశీర్వాదాలే కావచ్చు, జీవితాన్ని కొనసాగించడానికి ప్రకృతి పరంగా వచ్చే ఆ విధానాలే కావచ్చు. అన్నీ అలా ఉండవు కదా. స్తోత్రం కలుగునుగాక. చెప్పాను కదా, పర్సనల్గా కానీ, ఒక కుటుంబ పరంగా కానీ, ఒక జాతి పరంగా కానీ ఆయన వాగ్దానాలు ఇచ్చినప్పుడు ఆయన వాగ్దానం ఇచ్చాడు. హీ రిలీజ్డ్ ద ప్రామిస్, హీ సెండ్ హిస్ ప్రామిస్. ఆయన తన వాగ్దానాన్ని పంపాడు, ఆయన తన వాక్కును పంపాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. ఆయన తన వాక్కును పంపాడు, అది నిరర్ధకంగా వెనక్కి రాదు. ఆయన పంపిన కార్యాన్ని సఫలం చేసి వస్తుంది. స్తోత్రం కలుగునుగాక. దేవుడు కూడా, ప్రభువు కూడా, రక్షకుడిని యేసు కూడా తండ్రిలో నుంచి తండ్రి పంపగా తండ్రిని పోలి తండ్రిని పరిచయం చేయటం, తండ్రి ప్రతిబింబాన్ని నేనే అంటూ చెప్పడానికి తండ్రి చేత పంపబడి వచ్చాడు. యేసు అంటేనే వరం, యేసు అంటేనే వాగ్దానం. నా కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో నా చేత పంపబడిన వాడని, ఒక ప్రణాళిక చొప్పున నా చేత పంపబడిన వాడని, ఎవరైతే నా కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ తండ్రి ఏమన్నాడు? నిత్య జీవమిస్తాను అని వాగ్దానం చేశాడు. స్తోత్రం కలుగునుగాక. కుమారుడు వచ్చేసాడు, అందరికీ వాగ్దానం వచ్చేసిందా? నా కుమారుని పంపాను, నా కుమారుడు అందరి కోసం పంపాను, ఆయన అందరికీ ప్రభు, అందరూ మారుమనసు పొందాలి, అందరూ నా దగ్గరకు వచ్చేసేయాలి. లోకం కోసమే దేవుడు లోకాన్ని ప్రేమించాడు, ఒక జాతిని కాదు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, కుటుంబాన్ని కాదు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, ఒక వ్యక్తిని కాదు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. యవ్వనమా, వృద్ధుడా, విధవరాలా పక్క పెట్టండి. దేవుడు లోకాన్ని, అందులో చాలా జన సమూహాలు ఉన్నాయి. చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు, అంగవైకల్యం కలిగిన వాళ్ళు, కుష్టి వ్యాధిగ్రస్తులు, గుడ్డి వాళ్ళు, చెడ్డవారు, మాంత్రికులు, తాంత్రికులు, హంతకులు, అందరూ ఉన్నారు అందులో. అందరి కోసం యేసును పంపాడు. ఎలా పంపాడు? వరముగా పంపాడు, వాగ్దానముగా పంపాడు. నా చేయి పట్టుకున్న వాళ్ళు ఎప్పటికీ చచ్చిపోరు. నా దగ్గరకు వచ్చిన వారిని ఎప్పటికీ చచ్చిపోనివ్వను. స్తోత్రం కలుగునుగాక. నా కుమారుల్లోకి వచ్చిన వారిని చచ్చిపోకుండా నా దగ్గర ఉంచుకుంటాను అని తండ్రి కూడా అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. వచ్చాడు, వాగ్దానం వచ్చేసింది. ఎంతమంది పొందుకున్నారు? వాగ్దానం వచ్చేసింది అందరి కోసం. దట్ ప్రామిస్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి. కానీ ఎంతమంది పొందుకున్నారు? ఎలా పొందుకున్నారు? అందరూ అంగీకరించారా యేసు ప్రభువుని? అందరూ అంగీకరించారా? అదన్నమాట. తండ్రి అయితే అందరూ బాగుండాలి, అందరూ బ్రతకాలి, నరకానికి ఎవడు వెళ్ళకూడదు, అందరూ నాతో రావాలి, నా దగ్గర ఉండాలి.
వాళ్ళు నేను కలిసి మళ్ళీ ఒక క్రొత్త సృష్టి, క్రొత్త రాజ్యం, క్రొత్త సృష్టిని వాళ్ళు కలిసి పరిపాలించాలి. నేను వాళ్ళకు దేవుడినై ఉండాలి, వాళ్ళు నాకు ప్రజలై ఉండాలి అనే ఉద్దేశంతో యేసుని రక్షకునిగా పంపాడు, వాగ్దానంగా పంపాడు, వరంగా పంపాడు. ఎందుకంటే సమరీ స్త్రీతో యేసు ప్రభు యాకోబు బావి దగ్గర కూర్చుని మాట్లాడిన ఆ మిట్ట మధ్యాహ్నపు సంభాషణ మీకు గుర్తుండే ఉంటుంది కదా. ఒక వరము, నేనే ఆ వరము అంటాడు యేసయ్య. నేనే ఆ వరము అని తనను తాను ఒక వరముగా పరిచయం చేసుకుంటాడు. అపొస్తలుల కార్యాల్లో పరిశుద్ధాత్మ గురించి కూడా ఒక వరము. యేసు పదార్థం కాదు కదండి, యేసు వ్యక్తి కదండి, మనిషి కదండి, మాట్లాడుతున్నాడు కదా. వరం అంటే అదేదో వజ్రమో, వైడూర్యమో, వెండో, బంగారమో, సంచో, దుప్పటో, ఏదో మంచమో, కొంచెమో, ఏదో ఒక వస్తువు అయి ఉండే. వరం అంటే అంతే కదండి, ఒక పదార్థం అది. కానీ వరం అంటే వ్యక్తి ఎలాగా, అందుకే అర్థం చేసుకోవాలి. ఇక్కడ యేసుప్రభు సమరిస్తుంటే నేనే ఆ వరాన్ని, నేనే ఆ వాగ్దానాన్ని, నేనే ఆ బహుమానాన్ని. స్తోత్రం కలుగునుగాక. మరి అక్కడ పేతురు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి బజార్లో నిలబడి, సంతలో నిలబడి సువార్త ప్రకటిస్తే చాలామంది హృదయంలో నొచ్చుకుని ఈ పాపములు పోవటానికి మాకేంటి అని అడిగితే, మీరు మారు మనసు పొందండి, పశ్చాత్తాప పడుతున్నారు కనుక పాప క్షమాపణ నిమిత్తం మీరు బాప్తిస్మం పొందండి. అప్పుడు పరిశుద్ధాత్మను వరముగా, వరము, దేవుడు వరము, దేవుని కృప వరము, దేవుని ప్రేమ వరము, దేవుడిచ్చే స్వస్థత వరము, దేవుడే ఒక వరం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ఇలాగున ఈ వాగ్దానము పొందుకున్నారు అనే మాటను, వాగ్దానం పొందుకున్నారని చదువుకుపోతే పొందుకున్నారు. ఇక్కడ కూడా మనం స్వస్థపరిచే దేవుడు నేనే, ఇదిగో నీకు స్వస్థత వచ్చింది, ఇదిగో నేను వచ్చేసాను, వాగ్దానం. కానీ పొందుకున్నాం కాదండి, రక్షణ పొందుకున్నాం కదండి, విశ్వాసం ద్వారా రక్షణ పొందుకున్నాం. అలాగే అన్నీ కూడా స్వీకరించి పొందుకుని నోటితో పలకాలి. స్తోత్రం కలుగునుగాక. యేసైతే వచ్చాడు కానీ అందరూ ఆయన స్వీకరించలేదు కదా. వాగ్దానం అందరికీ ఇవ్వబడింది కానీ ఆ వాగ్దానాన్ని కొంతమంది సొంతం చేసుకున్నారు. అదే మాట. వీళ్ళు ఏం చేశారు, వాగ్దానమును పొందుకున్నారు. అందులో ఇంకో మాట ఏంటి చెప్పండి, ఆ వాగ్దానాన్ని కావాలని సొంతం చేసుకున్నారు. ఎలా సొంతం చేసుకున్నారు, ఏం వాడి సొంతం చేసుకున్నారు, ఏ విధానాన్ని అవలంబించారు, ఏ అభ్యాసం చేశారు, ఏ మంత్రం, ఏ తంత్రం, ఏ తపస్సు, ఏ యాత్ర చేస్తుంటారంటే విశ్వాసము ద్వారా. స్తోత్రం కలుగునుగాక. కేవలం విశ్వాసము ద్వారా వారు వాగ్దానం పొందుకుని దేవుని చేతుల్లో పాత్రగా నిలబడటమే కాదు, ఆ వాగ్దానం వాళ్ళని దేవుని చేతుల్లో పాత్రగా చేయబడి, ఆ దేవుని చేతిలో పాత్రగా చేయబడిన వ్యక్తులు అనేక మందికి ఆశీర్వాదాలు పంచిన వారు అయిపోయారు. స్తోత్రం కలుగునుగాక. దేవుని టార్గెట్ ఎప్పుడు కూడా ఒకటి కాదు, ఒకటిగానే అనిపించవచ్చు, అక్కడతోనే క్లోజ్ అయిపోవచ్చు. కానీ దేవుడి యొక్క ఆ సూచన, ఆ దర్శనం, ఆ దృష్టి షార్ట్ సైట్ కాదు, అంటే దగ్గర దృష్టి కాదు. దేవుని ఎప్పుడు కూడా దూరదృష్టి. మనలను భూమి మీదకి పంపాడంటే నన్ను దీవిస్తానని పంపాడు, నన్ను బాగా చూసుకుంటానని పంపాడు, నన్ను తోడుగా ఉండి నాకు ఏ లోటు రాకుండా చేస్తానని పంపాడు. నా కోసం వాగ్దానాలు. కానీ వాక్యం చూస్తుంటే అసలు విశ్వాసంకు ప్రారంభం పితరుడు అబ్రహాము. ఆయనతో చెప్పిన మాట, నువ్వు రా, నేను దీవిస్తాను. ఆపేడా? లేదు. నిన్ను దీవిస్తాను అక్కడ ఆపలేదు దేవుడు. నిన్ను అనేక మందికి దీవెనకరంగా వాడుకుంటా. స్తోత్రం కలుగునుగాక. నీ ద్వారా అనేక మంది దీవెనలు పొందాలి. నీ దీవెనలు అనేక మందికి నువ్వు పంచేవాడిగా ఉండాలి. అనేక మంది నీలో నుంచి దీవెనలు వాళ్ళు స్వీకరించాలి. స్తోత్రం కలుగునుగాక. నీ లైఫ్ స్టైలే వాళ్ళకు దీవెనకరం అయిపోవాలి, నీ మాట వాళ్ళకు దీవెనకరం అయిపోవాలి, నీ ప్రార్థన వాళ్ళకు దీవెనకరం అయిపోవాలి, నీ స్పర్శ వాళ్ళకు దీవెనకరం అయిపోవాలి, నీ చిరునవ్వు వాళ్ళకు దీవెనకరం అయిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుకని
వీళ్ళందరూ వాగ్దానం పొందుకున్నారు అంటే వాళ్ళకి ఏమైనా తక్కువైతే దేవుడు వాగ్దానం సొంతం చేసుకుని తక్కువను ఆ లోటును పూడ్చుకున్నారు, బ్రతికిపోయారు, బాగుపడ్డారు, చాలా బాగా బతికారు కాదు. ఈ లేఖనాలన్నీ చూస్తుంటే వాళ్ళను దేవుడు వాగ్దానాన్ని వాళ్ళు నమ్మారు, విశ్వాసం ద్వారా దాన్ని స్వీకరించారు. ఆ విశ్వాసంతో స్వీకరించిన వాగ్దానాన్ని వాళ్ళు సొంతము చేసుకుని అడుగులు ముందుకేస్తుండగా వారు ఆ వాగ్దానము అనేక మందికి ఆశీర్వాదాలు తెచ్చిపెట్టింది. యెహోషువ దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వీకరించాడు. ఆ కోటను నేను నీకు ఇస్తున్నాను, ఆ కోటను నీ చేతికి అప్పచెప్తున్నాను, ఆ కోటను స్వాధీనం చేసుకుంటావు, ఆ కోటలను స్వాస్థ్యను స్వాధీనం చేసుకుంటావు, నేల కూల్చేస్తావు, విజయం నీదే వాగ్దానం చేశాడు. స్తోత్రం కలుగునుగాక. వాగ్దానం చేస్తూ ఇదిగో కొన్ని సూచనలు చేశాడు. ఆ వాగ్దానం సొంతం చేసుకోవడానికి కొన్ని సూచనలు చేశాడు. ఇచ్చాడు కదా అని తన సొంత ట్రైనింగ్ కాదు, ఇచ్చాడు కదా అని అప్పటికే చాలా యుద్ధాలు చేశాడు యెహోషువ. అనుకోండి, మోషే కాలంలో యెహోషువ మోషేకి అసిస్టెంట్గా ఉండి యుద్ధాలు చూశాడు, యుద్ధాలు చేశాడు. ఆ యుద్ధపు స్థితులన్నీ కూడా తెలుసు. కనుక నాకు అలవాటైన పనే అంటూ మరి ఈ కోట కూడా పట్టుకోవాలంటే యోర్దాను భయంకరంగా అడ్డొచ్చింది, నీకు ఇచ్చేస్తున్నాను పట్టుకోవయ్య అన్నాడు. పట్టుకురండ్రా పడవలు పట్టుకురండ్రా అని సొంతంగా లేదంట. ఎంతగా నాకు అనుభవం ఉన్నా, ఎంతగా దేవుడు నడిపించిన రీతిలో అనుభవం సంపాదించిన కొన్ని ప్రత్యేక సందర్భాల్లో లేదా ప్రతి సందర్భంలో కూడా అలవాటు చొప్పున దేవుడు అదే మాట మాట్లాడినా ఇంకేం మాట్లాడతాడు దేవుడు, పరిస్థితి అదే కదా, ఇదే మాట్లాడతాడు మళ్ళా అంటూ నేను ఆ ముందు వాగ్దానాన్ని చేతబట్టి అలా వెళ్ళిపోకుండా అది దేవుని కార్యమైనా, ఎప్పుడులాగా దేవుడు చేసే కార్యమైనా, అది గతంలో ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అలా జరిగే సన్నివేశమైనా దేవుణ్ణి అడగాలి, నేను ముందుకెళ్ళాలి. స్తోత్రం కలుగునుగాక. ఇది కూడా చక్కటి ప్రిన్సిపల్ అనుకుంటాను నేను. నశతర్యో రభశతర్యో నమ్మాలి. ఇది యెహోషువ చాలా యుద్ధాలు చూశాడు. అంకెలతో చెప్పలేను కానీ మోషే నడిపిస్తున్నాడు. ఏమంటే మోషే చేతులు ఎత్తినప్పుడు జయం వచ్చేసింది, మోషే చేతులు దింపినప్పుడు శత్రువుల బలం పెరిగిపోయింది. అలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. అరణ్యం గుండా నడుస్తూ ఉంటే శత్రురాజులు వాళ్ళ దేశాలు వాళ్ళ ప్రాంతాలు వస్తూ ఉంటే మమ్మల్ని కొంచెం పోనీ బాబు, ఏ ముట్టుకోం, గడ్డి పరకు కూడా తీసుకోం, అలాగా తలదించుకొని మీ ఊరు దాటిపోతాం, మీ పట్టణం దాటి బయటికి పోతాం, మేము ముందుకెళ్ళిపోతున్నాం వేరే చోటుకి. ఇలా వెళ్ళాలంటే చాలా చాలా ప్రయాస, కొండలు, అరణ్యాలు. ఇదైతే మీ ఊరు గుండా వెళ్ళిపోతే మాకు కొంచెం ప్రయాణం సులువుగా ఉంటుంది, మేము ఏం ముట్టుకోం, మంచినీళ్ళు కూడా తాగం, ఏమి ఇవ్వద్దు, తలంచుకుని పోతామన్నా సరే నో, రావటానికి వీల్లేదు అనేవారు రాజు. కొంతమంది ఎదురొచ్చి దాడి చేసేవారు. స్తోత్రం కలుగునుగాక. అలాంటి సన్నివేశాలు అవునా కాదని చెప్పకపోయినా మోషే చేతులెత్తగా వాళ్ళకు విజయం వచ్చింది, మోషే చేతులు దించగా శత్రువులకు బలం పెరిగిపోయింది అని సన్నివేశాలు చూసుకున్నాం కనుక అలాంటి సన్నివేశాలు, సంఘటనలు ఇంకా కొన్ని ఎన్నెన్నో జరిగి ఉండొచ్చు. యెహోషువ కూడా మోషేతో పాటు ఉన్నాడు, పక్కన చూశాడు, యుద్ధం కూడా చేసే ఉండొచ్చు, మెలకువలు కూడా తెలిసి ఉండొచ్చు, ప్రణాళికలు, ఆలోచనలు అన్నీ కూడా మోషే ప్రక్క నుండి అన్ని అనుభవాలు సంపాదించి ఉంటాడు. మోషే వెళ్ళిపోయాడు, బాబు నేను ఎలాగంటే మోషేకు తోడై ఉన్నట్టు నేను కూడా నీకు తోడై ఉంటాను, ధర్మశాస్త్రం దినదినము ధ్యానం చేస్తూ కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా నా వెనకాల వచ్చేసేయి అంటూ చెప్పాడు దేవుడు. ప్రైజ్ హల్లెలూయా. కనుక ఇలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు నాకు అలవాటే కదా, గురువుగారితో చూశాను కదా, గురువుగారి పక్క నుండి చూశాను కదా, ఇదే కదా గురువుగారు చెప్పారు, ఇదే కదా దేవుడు గురువుగారికి చెప్పాడు, ఇదే కదా, ఇలాగే కదా దేవుని నడిపింపు ఉంటుంది, ఇంతే కదా అంటూ వెళ్ళిపోలేదండి. ప్రతి ప్రయత్నం, ప్రతి పోరాటం, ప్రతి అడుగు నేను అనుకుంటాను దేవుడితో చెప్పాలి, దేవుడు చెప్పాలి. స్తోత్రం కలుగునుగా. చాలా సన్నివేశాలు అంతగా దేవుని మీద మనం అనుకోవాలి. రోజు భోజనం చేయటానికి, టిఫిన్ చేయడానికి, బ్రష్ చేసుకోవడానికి అలాంటి ఈ నీచమైన, తుచ్చమైన, లోక సంబంధమైన పర్మిషన్ల కోసం కాదండి. కొన్ని శ్రేష్టమైన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించటం, ఆత్మీయ అభివృద్ధిని పొందుకోవటం, చీకటి స్థలాలు దేవుని వెలుగు నింపటం, ప్రభు కోసం రోషంగా, పవిత్రత, యథార్థత, నీతి అనే విషయాల్లో అలాంటి యుద్ధాలు చేయటం దేవుని సహాయం కావాలి, దేవుని నడిపింపు కావాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పటిలాగానే అడిగాడు, ఏం చేయాలయ్యా? ఎప్పటిలాగానే చేతులెత్తు, గురువు చూసావు కదా నువ్వు అక్కడ, ఇలాగా అలాగా మళ్ళీ అడుగుతావేంటి? తెలియనట్టు యుద్ధాలు చేయటం నీకు తెలియదా? చూసావు కదా,
నిన్న మొన్న చేసావు కదా, యుద్ధం చేసావు కదా, జయాలు వచ్చాయి కదా, మళ్ళీ నన్ను అడుగుతావేంటి, వెళ్ళవయ్యా అని అనలేదట. ఎందుకంటే ఆయన అడగటానికి ఒక ఆలోచన ఉంది. ఇక దేవుడు చెప్పే విషయం చెప్పండి, ఈ కోటను పడగొట్టాలంటే ఏం చేయాలి? రోజుకొక మారు 6 రోజులు చుట్టూ తిరగాలి. స్తోత్రం కలుగునుగాక. ఇదంతా దేనికి గుర్తంటే, ఆ కోట కింద ఏముంది, కోట పైన ఏముంది, ఎందుకు ఒకరోజు తిరగమన్నాడంటే, ఇంకా ఏదో మర్మాలు ఎన్నుకొని కొన్ని పాఠాలు అయితే నేర్చుకోగలం కష్టపడి. అవన్నీ అలా వదిలిస్తే మోషేను ఎలాగైతే దేవుడు నడిపించాడో అలాగే యెహోషువను కూడా నడిపిస్తున్నాడు. మారా అనుభవం, చేదు నీళ్ళు అయ్యయ్యో అనంటే, ఆ చెట్టు చూడు, ఆ కొమ్మ దియ్యి, అందులో పడేసే తాగమని ఇప్పుడు అంటాడంతే. వెర్రితనంగా ఉంటుంది. ఏదో చెట్టు చూపించాడు, ఆ కొమ్మ దియ్యి, అందులో పడే తాగమని ఇప్పుడు అంటాడు. ఇదేం ట్రీట్మెంట్, ఇదేం ఔషధం? ఈ నీళ్ళే కదా, అవే కదా. ఈ చెట్టు, ఇక్కడే ఉన్న చెట్టుని ఈ కొమ్మ తీసి అందులో పడేస్తే ఏమవుతుంది? ఆకాశం ఏమన్నా మెరుపు రావాలి, ఆకాశం ఏమన్నా ఉరుము రావాలి, ఎవరన్నా దూత ఆ మండే పొదను మండించినట్టుగా మంట ఏదైనా వచ్చి ఆ మారానుభూతితో ఉన్నటువంటి నీటిని కదిలించేయాలి. ఏం జరగలేదు. ఆ నీరే పక్కనున్న ఆ చెట్టే, ఆ కొమ్మ అందులో పడేయాలట విరిచి అని అనుకోలేదు. అలా అనుకుని మన సొంత అభిప్రాయాలతో ఏంటి దేవుడిలో వెర్రి పని చేయిస్తాడు నా చేత, పిచ్చి పని చేయిస్తాడు నా చేత అనుకోకూడదు. షమ తవ రీక లీద రిషతే, అడుగడుగు ఆయనతో, ఆయన ఆలోచనతో నడవటం ఎంత అద్భుతమో. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అది వెకిలితనం, వెర్రితనం లేదా మన విశ్వాసానికి పరిచయము. ఆ పరీక్షలో జయం పొందితే ఇంకా తర్వాత ఇంకిన్ని మేడలు ఇస్తాడు, అవన్నీ పక్క పెట్టండి. అసలు దేవుడు నడిపింపు అంటేనే పూర్తిగా ఆయన మీద ఆనుకునే విధానంలో ట్రైనింగ్. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎనీవే, వాగ్దానాలు పొందుకున్నారు. ఈ లిస్టులో ఎవరున్నారు? 32వ వచనంలో ఇంకా ఏమి చెప్పును, ఎవరి గురించి చెప్పాలి, ఎంతమంది గురించి చెప్పాలి? గిద్యోను అందామా? స్టడీ చేద్దాం. బారాకు అందామా? బారాకు గురించి కూడా ధ్యానం చేద్దాం. సంసోన్ అందామా? కొద్ది రోజులు ధ్యానం చేద్దాం. స్తోత్రం కలుగునుగాక. యెఫ్తా అందామా? తీయాల్సిందే న్యాయాధిపతుల గ్రంథం. దావీదు అందామా? సమూయేలు గ్రంథం తీయాల్సిందే. స్తోత్రం కలుగునుగాక. ఇక సమూయేలు అందామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ ఉదాహరించాడంటే, విశ్వాసం గురించి చెప్తున్నాడంటే, విశ్వాసపు వీరులు, ఆ విశ్వాసంలో ఏదో స్పెషాలిటీ ఉంది అని చెప్తున్నాడంటే, మనం వాళ్ళ గురించి వాళ్ళున్న కాలానికి వెళ్ళిపోయి పుస్తకంలో, బైబిల్లో వాళ్ళున్న కాలానికి, ఆ పుస్తకం దగ్గరికి, ఆ అధ్యాయం దగ్గరికి వెళ్ళిపోయి మనం స్టడీ ఖచ్చితంగా చేయాల్సిందే. యెఫ్తా ఎవరు? సమూయేలు ఎవరు? ఎవరికి పుట్టాడు? పుట్టిన తర్వాత ఎలా పెరిగాడు? అసలు దేవునికి అతనికి కనెక్షన్ ఎలాగొచ్చింది? దేవుడు నమ్మాడు. విశ్వాసం అంటే లోకాన్ని నమ్మటం కాదు, దేవునిని, దేవుని మాటని ఎంత నమ్మాడంటే, విశ్వాసం అంటేనే గుడ్డితనం. అలా నమ్మాడట. అలా నమ్మాడంటే ఏం జరిగింది? జరిగినప్పుడు ఆ విశ్వాసం ఎలాగా ఆ వ్యక్తిని అనేక మందికి ఆశీర్వాదకరంగా తయారు చేసేసింది అని మనం స్టడీ చేసుకోవాల్సింది. ఎందుకంటే లిస్టులో పెట్టాడంటే చదవాల్సిందే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎనీవే, కొద్ది నిమిషాలు జస్ట్ ఫర్ బిగినింగ్. దేవుని చిత్తమైతే రేపు మధ్యాహ్నం, లేదా దేవుని చిత్తమైతే ఈ రాత్రి కాసేపు చూద్దాం. యెఫ్తా గురించి మాట్లాడాలనుకుంటున్నా. లిస్టులో ఉన్నాడు కనుక న్యాయాధిపతుల గ్రంథంలో 11వ అధ్యాయంలో కనిపిస్తాడు. అలా 11లో కనపడి అలా అదృశ్యమైపోతాడు. మరొక చోట ఎక్కడైనా 1-2 చోట్ల ఆ వ్యక్తి గురించి ఉదాహరించబడి ఉన్నాయేమో, ఉంటే అవి నా దృష్టిలో పడలేదేమో. కానీ న్యాయాధిపతులు 11వ అధ్యాయం మనం తీసుకుంటే, ఆ 12వ అధ్యాయాన్ని దానికి సపోర్టుగా పక్కన పెట్టుకుంటే అంతే, అక్కడే కనిపిస్తాడు. అక్కడే అతని పుట్టుక, అక్కడే అతను పెరిగిన విధానం, అతని క్యారెక్టర్, ప్రభు గురించి అతనుకున్న ఆలోచనలు, అసలు ప్రభుతో అతనుకున్న సంబంధం ఎలా ప్రారంభమైంది, ఆ తర్వాత ప్రభు విషయంలో ఏం చేశాడు. అబ్రహాము, ఇస్సాకు, బలి, నోవహు, అబో పడవగట్టాడు, సారాయి మృతతుల్యమైనటువంటి కడుపు, నోవహు, ఇంకా మోషే, మామూలు కాదండి వాళ్ళు. రాహాబు గురించి అలాగే జ్ఞాపకం చేసుకున్నాం. రాహాబు ఏంటి?
అసలు నోహు పక్కన నుంచోటానికి కూడా ఆవిడకి అర్హత లేదు. అబ్రహాం పక్కన అబ్రహాం నీడ ఆమె కూడా పట్టగా అంత అర్హత లేదు ఆవిడికి. కానీ ఆవిడ పేరు రాయించాడు. కనుకనే ఆవిడ గురించి ధ్యానం చేశాం కొద్ది నిమిషాలు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తీసి పారేయాల్సిన పని ఏమీ లేదు. గొలియాతు గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదేమో, 4 ముక్కల్లో తేల్చేసుకుంటే పోతాం. కానీ దేవుని నమ్మిన వారు, దేవుని నమ్మిన విధానం, దేవుని మీద అనుకున్న విధానం, దేవుడు వాళ్ళని కాపాడిన విధానం, దేవుడు వాళ్ళ మీద కనికరం చూపిన విధానం, నిజానికి వాళ్ళు శాపగ్రస్తులైనా, ఇజ్రాయేలీయులు కాకపోయినా, అన్యజాతి అయినా, అన్ని జాతుల మళ్ళీ వేశ్య, అలాంటి స్థితులు ఉన్నా దేవుడు కావాలి, ఆ దేవుని నడిపింపు కావాలి, ఆ దేవుని నీడలో నేను ఉంటే చాలు, ఆ నాశనాన్ని తప్పించుకుంటాను అనే తపన. పని దేవుడు ఏమైనా ముద్దులు పెట్టుకుంటాడా, లేదా చంకన పెట్టుకుని నడిపిస్తాడా? పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. ఈ మాటలన్నీ బాగున్నాయి. ఎర్ర సముద్రం తెరిచేశాడు, బండలో నీళ్ళు ఇచ్చేశాడు, మాటలన్నీ బాగున్నాయి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ ఆ ఇజ్రాయేలు కూడా భయపడుతున్నారు దేవునికి. ఆ ఉరుములు, ఆ మెరుపులు, స్తోత్రం కలుగునుగాక. ఆ దేవుణ్ణి తిరస్కరించిన వారు ఏమయ్యారు? ఆ దేవుని మీద తిరుగుబాటు చేసి అలాగని ముందుకు సాగిన వారిని దేవుడు ఎలా బుద్ధి చెప్పాడు? అవి కూడా ఈవిడికి తెలిసే ఉండాలి. అయినా సరే ఆవిడ తెగిస్తూ ఉంది. ఎందుకంటే ఈ బ్రతుకుతో ఇలాగుండి నా బ్రతుకు తెల్లారైపోవటం కన్నా ఇలాగుని దేవుని పట్ల ఆ భయము కలిగి, ఒకవేళ అయినా ఇలాగ అపవిత్రత, ఇది పాపం, అది పాపం అని అన్నప్పుడు నాకు అది ఇష్టము అని నేను దాన్ని పట్టుకుని కూర్చోవాల్సిన పని లేదు. నేను ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అవునంటే అవును, ఆయన కాదంటే కాదు. కష్టమైనా సరే అక్కడుంటే నేను క్షేమంగా ఉంటాను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెహోషువ ద్వారా దేవుడు చెప్పిస్తాడు, దేవుడు యెహోషువలో నుంచి చెప్పిస్తాడు అని అనుకోవాలి. మాట ఇచ్చాం కదా, మనం ఆమెకు మాట ఇచ్చాం కదా, మీరు ఇచ్చారు కదా. యెహోషువ ఇచ్చాడన్నమాట, యెహోవా ఇచ్చాడన్నమాట. మళ్ళీ మనమాట ధ్యానం చేయండి. యెహోషువ ఇచ్చాడా ఆవిడికి మాట? చెప్పండి. దేవుడిచ్చాడా ఆవిడికి మాట? ఈ వేగులు వాళ్ళిద్దరు ఇచ్చారు. నేను మిమ్మల్ని కాపాడాను గనక, ప్రాణాన్ని పణంగా పెట్టాను గనక, మీరు కూడా యుద్ధానికి వచ్చినప్పుడు నా ప్రాణాన్ని కాపాడాలి, అందరితో పాటు నన్ను నాశనం చేయకండి, మట్టిలో కలిపేయకండి, నా ప్రమాణం చేయండి, నేను ప్రాణం పెట్టి మిమ్మల్ని, మీరు బ్రతకటం నేను బ్రతకటం కన్నా ఎక్కువ అనుకున్నాను, మళ్ళా యుద్ధానికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్న తీరు. అలా అడిగిన తర్వాత వాళ్ళు అన్నారు, తప్పక మేము నిన్ను కాపాడతాము అని హామీ ఇచ్చారు. నిజానికి ఇజ్రాయేలు వేగుల వాళ్ళు యెహోషువ పంపాడు అనుకుంటాం, కానీ దేవుని ప్రజలు మాటిస్తే మాట తప్పిపోరు. అదొక తీవ్రమైన సత్యం. స్తోత్రం కలుగునుగాక. అదొక పాఠం, సత్యం కాదు, అదొక సత్యంతో కూడిన పాఠం. ప్రభు నమ్ముకున్న వాళ్ళు అబద్ధాలు చెప్పలేదా? అదే అంటున్నాను, ప్రభు అబద్ధం వద్దంటాడు. అబద్ధము చెప్పకుండా ఉండే ఆ జీవితాన్ని జీవించటం పోరాటం, పెనుగులాట. అంత సులువైన పని కాదు. అదేం పెద్ద బరువు కాదండి. 50 టన్నుల బరువు మోయటం. అమ్మో, అబద్ధం చెప్పకుండా ఉండటం, సత్యం పలకటం బరువు కాదు. అది బరువు అయితే అలాగ మోసేస్తాం. టవల్ కట్టేసుకుని వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేసేసి అబద్ధము నిజమని దాన్ని ఒకళ్ళు వెయిట్ లిఫ్టింగ్ లాగా ఏదో బరువులు పెట్టేసి మోసేసాను, రికార్డ్ బ్రేక్ గిన్నిస్ బుక్లోకి వచ్చి ఆ బరువు కాదు, పోరాటం. అబద్ధమాడకుండా మాటను నిలబెట్టుకోవటం పోరాటం. స్తోత్రం కలుగునుగాక. అంత తేలికైన పని కాదు. అయినా సరే ప్రభు అంటాడు, మీరు పలికే ప్రతి మాటకు ఒకరోజు తండ్రి ముందు లెక్క అప్పచెప్పాలని. కృపా కాలంలో కృపను జ్ఞాపకం చేసుకుంటూ కృపను కుమ్మరించే ఆ విధానంతో ఒక జీవ జల నదిగా వచ్చినటువంటి యేసే చెప్పిన మాట, మీరు పలికే ప్రతి మాట భక్తికి సంబంధించిన మాట అనుకుంటున్నారా? నో 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 నో. ప్రతి మాటకు మీరు దేవుడి దగ్గర లెక్క చెప్పాలి. అలాగా అంటాడు యేసయ్య. అలాగా అంటాడు యేసయ్య. యేసయ్య అలాగే అని ఊరుకునేవాడు కాదు. అన్నాడంటే లెక్క ఉంటుందంతే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అందుకే భక్తులు కూడా అదే మాట చెప్తున్నారు. యేసుప్రభు మాటే, ఆ నోటితోనే మనము దేవుని స్తుతిస్తున్నాము, ఆ నోటితోనే మరొకలా మాట్లాడుతున్నాము.
మనిషి ఒక పెద్ద ఓడను నడిపించగలుగుతున్నాడు. ఎలాగునా? చిన్న చొక్కాని ద్వారా. అలాగే మనిషి బ్రతుకు విశ్వాసం అంతా కూడా నాలిక వశంలో ఉంది. చిన్న నిప్పు అడవంతా తగిలిపెట్టేస్తుంది, తెలుసు కదా. భక్తుడు అపొస్తలులు చెప్తున్నారు సంఘానికి బోధ. ఎలా భక్తి చేయాలి, ఎలా ఉపవాసం చేయాలి, ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎన్నిసార్లు మోకాలి, ఎన్నిసార్లు చేతులు ఎత్తాలి, ఎన్నిసార్లు స్తోత్రం చెప్పాలి, అదేం చెప్పట్లేదు వాళ్ళు. అసలు ఒక్కళ్ళు చూపించండి అక్కడ. ఉపవాసం ఎలా చేయాలో పౌలు గారు ఎలా చేశారు, ఏం బట్టలు వేసుకున్నాడు, ఎన్నిసార్లు స్నానం చేశాడు, ఎన్నిసార్లు హల్లెలూయా చెప్పాడు, ఎన్నిసార్లు చేతులు ఎత్తాడు, ఎన్నిసార్లు సాగిలపడ్డాడు. అలా చెప్తే బాగున్న అపొస్తలులు సంఘానికి. అలాంటి ట్రిక్కులు ఏం చెప్పలేదండి వాళ్ళు. ఇవన్నీ మనం పెట్టుకున్నాయి ట్రిక్కులు అని అనను. భక్తిలో ఒక భాగం కాబట్టి, ఒక విధానం కాబట్టి, ఓకే గో హెడ్. 10 సార్లు చేతులు ఎత్తాను, ఓకే చేతులు ఎత్తు. నేను 60 సార్లు చేతులు ఎత్తి ప్రార్థన, ఓకే చేతులు ఎత్తు. నేను 116 సార్లు స్తోత్రం చెప్పాను, అయ్యో నేను 116 కాదు 16 చెప్తున్నాను, 116 చెప్పు చూడు, దేవుడు కార్యం చెబుతున్నాను అడుగు అని మన సొంత డబ్బాలు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడో అంకెలు దొరుకుతాయి మనకి, 7, 40, 21, 130, 150, వాటికి వేరే వేరే అర్థాలు ఉంటాయి. లేకుండా దేవుడు ఇందులో రాయించాడు కదా. అలాగని వాళ్ళెవరో చెప్పారు 1116 సార్లు, వీళ్ళెవరో చెప్పారు 40 సార్లు అంటూ, నిజానికి అపొస్తలుల బోధ సంఘాల బోధల్లో ఉపవాస విషయంలో కానీ, ఈ ప్రార్థన చేసే విషయంలో కానీ తీవ్రంగా ఎలాంటి నేత ఉండాలంటే, ఎలాంటి రంగు ఉండాలంటే, ఉపవాసం చేసినప్పుడు ఏం తినాలంటే, ఎంత తినాలంటే, ఎప్పుడు తినాలంటే, ఎందుకు తినాలంటే, ఇప్పుడంతా పుస్తకాలు. ఉపవాసంలో ఏం చేయాలంటే ఇన్ని పుస్తకాలు. అది చేసేది ఏం లేదు, పుస్తకాలు మాత్రం బాగా చదువుతాం మనం. కానీ అపొస్తలుల బోధ అంతా కూడా ఉపవాసం తరచుగా ఉండమని చెప్పారు. కానీ భక్తి జీవితంలోకి వచ్చేటప్పటికీ మాట జాగ్రత్త, మనసు జాగ్రత్త, విశ్వాసం జాగ్రత్త, సాక్ష్యం జాగ్రత్త. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఈ జాగ్రత్తలు ఎక్కువ ఉన్నాయి అపొస్తలుల కార్యాల దగ్గర నుంచి. ఆ ఉత్తరాలన్నీ చూస్తే పౌలు రాసిన, యాకోబు రాసిన, పేతురు రాసిన, యోహాను పత్రిక 3 ఉత్తరాలు యోహాను భక్తుడు రాశాడు. సువార్త రాసిన యోహాను కాదు, వేరే భక్తుడు వేరైనా మరో ఆవైనా సరే వాళ్ళందరూ చేసి రాసిన మాటలను బట్టి చూస్తే ఎక్కడ కూడా ఈ భక్తి, ఈ పువ్వు తర్వాత ఈ పువ్వు తీసేయాలి, ఆ పువ్వు తర్వాత ఈ రంగు పువ్వు వేయాలి, నవ్వొస్తే నవ్వు వస్తుందేమో, అన్ని రీతిగా ఉన్నాయేమో, సోమవారం ఈ పువ్వులతో పూజించాలి, మంగళవారం ఈ పువ్వులతో పూజించాలి, బుధవారం ఉన్నాయాలే చెప్పండి, అనవసరం, సమయం వేస్ట్ అవుతోంది. ఈయనకి ఈ పువ్వులు ఇష్టం, ఆయనకి ఆ పువ్వులు ఇష్టం. ఈయన దండం పెట్టుకుంటూ వెళ్ళామనుకో, ఈ పువ్వులు పట్టుకెళ్ళు. చివరికి అవన్నీ వదిలేసాం, కానీ ఆ విధానాలు మాత్రం మనం పోగేసుకుంటున్నాం. ఏం చేయాలంటే, ఎలా చేయాలంటే, ఒకసారి చెయ్యి ఇలాగ ఎత్తిన తర్వాత ఈ చేయి దింపి ఇలాగ ఎత్తాలి, పీఈటీలో మొదలెడతారు భక్తి. ఈ మధ్యాహ్నం ప్రభు మాట్లాడుతున్నాడు, ఈ విధంలోని భక్తి చేసి ఏదో తపస్సు మాదిరిగా ఆకాశం తెరవబడి ఏదో పొందేసేయాలని ఈ విధానంలో ఆరితేరుతున్నారు నా పిల్లలు. అసలైన ప్రవర్తన, నడవడిక, దేవుని పట్ల భయము, ప్రేమ, ఆయన వాక్యం, ఆయన ఆదేశం, ఆయనతో సహవాసం అనే విషయం మీద అస్సలు మనసే లేదు. ఉపవాసం రోజు ఏమి ఉండాలంటే, ఎక్కడ ఉండాలంటే, ఎలా ఉండాలంటే ఇందులోనే ఎక్కువ రాటు తేలుతున్నారు. అది ఉండకూడదని ప్రభు చెప్పరు, ఉండాల్సింది మీరు పట్టించుకోవటం లేదు. ఉపవాసం రోజే పోట్లాడుకుంటే ఎలాగ చెప్పండి, ఉపవాసం రోజే తిట్టుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి, ఉపవాసం రోజే పగలు పెంచుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి, ఉపవాసం రోజే ఇంట్లో ఏదో గొడవ పెట్టుకుని చర్చకొచ్చేసి స్తోత్రం ప్రభా అని భర్తతో గొడవాడి, పిల్లలతో గొడవాడి, పనవుడితో గొడవాడి, పక్కవుడితో గొడవాడి, ఏదేదో అనేసేసి, ఇలాగనేసేసి, అలాగనేసేసి, దబాలు తలపేసేసి, తాళం వేసేసి, ఆటోలు వస్తే ఆటో ఓడి మీద కూడా కొన్ని కేకలు వేసేసి, చిల్లర ఎప్పుడేవో నువ్వు ఏం బాగుపడతావు అంటూ చర్చకొచ్చే స్తోత్రం ప్రేమదేవ స్తోత్రం అనేస్తా. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అంటాడు, అది భక్తి భక్తి భక్తి. స్తోత్రం చెప్పడం తప్పు కాదు, మందిరం రావడం తప్పు కాదు, ఉపవాసం ఉండటం తప్పు కాదు. లక్ష్యమతక రభశక్తియో, అస్సలైన వాటి దగ్గర మనం గూనిగా ఉండిపోతున్నాం. అస్సలైన వాటి దగ్గర మాత్రం నిర్లక్ష్యంగా ఉంటున్నాం. అసలైన వాటి దగ్గర మాత్రం అసలు దేవుని యొక్క వాక్యానికే చోటు ఉండటం లేదు. భక్తి వచ్చేటప్పటికి మాత్రం ఒకరిని మించి ఒకరు వెళ్తున్నాం. నేను 10 మెట్లు ఎక్కితే 11 మెట్టు ఎక్కైనా సరే అతన్ని మించాలి నేను అనే తాత్పర్యంతో 11 మెట్టు ఆయాస వచ్చినా సరే పైకి ఎక్కుతున్నాను.
అప్పుడు అందరూ చెప్పుకుంటారు, అందరూ 10 మెట్లు ఎక్కారు కానీ పౌలు ప్రసాద్ 11 ఎక్కారు, ఎవరు ఎక్కలేదు. ఇవే పుస్తకాలు, ఇవే అనుభవాలు, ఇదే భక్తి, ఇదే సోద, ఇదే గోల. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాసం అంటే వ్యక్తిగత సాక్ష్య జీవితం కూడా ఉంటుంది. దేవుని పట్ల వ్యక్తిగతమైన భయం, వ్యక్తిగతమైన ప్రేమ, వ్యక్తిగతమైన విధేయత చాలా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అక్కడ ఆ సంఘం ఈ సంఘం అని కాదు, ఈ 30 సంవత్సరాల సేవైనా ఇంకోటైనా రాబో దినాల్లో మనం పోయే వరకు కూడా దేవుడు పాఠాలు నేర్పిస్తూనే ఉంటాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బీకామ్ 3 సంవత్సరాలు, ఎంకామ్ 2 సంవత్సరాలు, బీటెక్ ఇన్ని సంవత్సరాలు, గోల్డ్ మెడల్, లేదు సెకండ్, లేదు మండల ఫస్ట్, లేకపోతే డిస్ట్రిక్ట్ ఫస్ట్, చదువు అయిపోయింది. మళ్ళీ చదవాల్సిన పని లేదు బీకామ్. కానీ దేవుడు గోల్డ్ మెడలు ఆశీర్వాదాలతో ఉండదు. ఆశీర్వాదాలు మామూలుగా ఉంటాయి. ఈ మెడల్స్ ఎక్కడ దొరుకుతాయంటే విశ్వాసాన్ని కాపాడుకుని ఆయుష్కాలమును దేవుడు ముగించిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు ఆ బహుమానములు ఇచ్చే ఆ సన్నివేశం ఉంటుంది. అప్పుడు ఉంటాయి గోల్డ్ మెడల్స్. స్తోత్రం కలుగునుగాక. అప్పుడు దాకా మీరు నేను నాదే గోల్డ్ మెడల్ అనుకుంటే మనం చివర్లో ఉంటాం. గోల్డ్ మెడల్ నాది కాదు, నీది కాదు, ఆయన తెలుస్తారు. కానీ భక్తులు మాత్రం విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. స్తోత్రం కలుగునుగాక. రాహాబు గురించి మాట్లాడుకున్నాం, చాలా వివరాలు లోతుగా ప్రభు తీసుకెళ్ళారు. ఇంకా వెళితే అవునా అని ఆశ్చర్యకరంగా రాహాబిలా కోరుకుంటే దేవుడు ఓకే అనేసాడు. మీతో పాటు ఆమె ఉంచండి అన్నాడు. పాలానికి వెలుపలున్నా సరే దేవుని నడిపింపులో ఆవిడ ఉంది. స్తోత్రం కలుగునుగాక. దేవుని పోషణలో ఆవిడ ఉంది. ఇంకా చెప్పాలంటే యేసుప్రభు వంశావళిలో కూడా ఆవిడ వచ్చేలాగుని యేసుప్రభే ఆ లైను రాయించేశాడు అనుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. ఎనీవే, ఈరోజు యెఫ్తా గురించి 3-4 మాటలు మీ ముందుంచి ప్రార్థన చేసి ముగించాలనుకుంటున్నాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభు మనకిస్తున్న ఆ చిన్ని ఏమంటారు, తాడు చివర అంటే కొంచెం ప్రభు అందిస్తారు. ఈరోజు మనకి తాడు చివర పట్టుకోండి, లాగండి అంటారు, ప్రార్థన చేసుకుంటాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలి చెప్పండి. మళ్ళా రేపు మధ్యాహ్నం 12 గంటలకు లాగటం అంత అనుకోకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని బాగా స్టడీ చేయాలి, బాగా లాగాలి. ఓకేనా? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడున్నాడన్నాం? యెఫ్తా. న్యాయాధిపతులు 8వ అధ్యాయం. ఇక్కడ యెఫ్తా అని కామం పెట్టేశాడు. వారట విశ్వాసం ద్వారాట ఇజ్రాయేలీయుడా, మహాభక్తిపరుడా, బలులు ఇచ్చినవాడా, భార్య ఎవరబ్బా, పిల్లలెవరబ్బా, ఏ దేశాన్ని ఏలేడబ్బా, గొర్రెల కాపర దావీదులాగా. చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం కాదులేండి, పుస్తకం అనుకోండి కాసేపు. ఎక్కడుందని అడగండి, బైబిల్లోనే ఉంది. ఐదు కాండాలు వరుస పెట్టి చెప్దామా? ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఆ తర్వాత యెహోషువ గ్రంథం, ఆ తర్వాత న్యాయాధిపతులు. 11వ అధ్యాయం చూద్దాం. అధ్యాయం చదివేటప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యెఫ్తాకు ముందు ఇజ్రాయేలీయులు ఏ స్థితిలో ఉన్నారో, ఏ వాతావరణంలో ఉన్నారో, సుఖంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, దుఃఖంతో ఉన్నారా, వ్యాధితో ఉన్నారా, దేవుని ఉగ్రత కింద ఉన్నారా, సమృద్ధి కలిగి ఉన్నారా అని 10వ అధ్యాయం చూసుకుంటే ఒక వాతావరణం, ఒక సన్నివేశం మనకు దొరుకుతుంది. అప్పుడు 11లోకి వచ్చేసి మనం చూసుకుంటే నిజానికి యెఫ్తా అనగానే యెఫ్తాకు కూతురుంది. దేవా, యుద్ధంలో నువ్వు నన్ను గెలిపిస్తే, వాళ్ళను గెలిచేస్తే నా సైన్యం ఎంత చాలా తక్కువ, అయినా నువ్వు నన్ను తీసుకెళ్ళి గెలిపిస్తే, వాళ్ళు నా చేతికి అప్పచెపితే, నా ఇంట్లోంచి ఎవరి ముందు వచ్చినా సరే, ఏది కాదు, ఎవరి ముందు వచ్చినా సరే నడిచి, స్తోత్రం కలుగునుగాక, వాళ్ళని నీకు ఇచ్చేస్తా, బలిచ్చేస్తాను అన్నట్టుగా ఉంది. లేక పుట్టిన కూతురు నాన్నను ఎదుర్కోవటానికి నాట్యం చేస్తూ వచ్చిందట. డ్యాన్సింగ్ అండ్ రిజాయిసింగ్, ఎంత సంతోషంతో ఇంత ముఖం చేసుకుని డాడీకి వెల్కమ్ చెప్పడానికి వచ్చేసింది. ఈ వాగ్దానం చేసినా లేదా ఈ మొక్కుబడి చేసినా
ఇది ఆవిడకి తెలియదు, ఆ అమ్మాయికి తెలియదు. కొంతమంది 12 years old అని అంటారు పండితులు, కొంతమంది 14 సంవత్సరాలు అంటారు, కొంతమంది 17, 18 టీన్ అంటారు, టీన్ వయసు అని అంటారు. యవ్వనంలోకి వచ్చిన కుమార్తె, స్తోత్రం కలుగునుగాక. పేరు గురించి ప్రత్యేకంగా లేదు, ఒకవేళ చూస్తే దొరుకుతుందేమో ఎక్కడైనా రెఫరెన్స్. ఆమె ఎదురు వచ్చేటప్పటికీ నిజానికి ఆ పిల్లను వాటేసుకుని దేవుడు ఎంత జయనిచ్చాడంటే అసలు గెలుస్తాను అనుకోలేదు. దేవుడు తోడున్నాడు గనక, దేవుడు నీడగా ఉన్నాడు గనక మన సైన్యం ఎంతమ్మా, మనమెంత అయినా అలాగున నన్ను వీళ్ళు న్యాయాధిపతిని చేసి నాకు సింహాసనం ఇచ్చి నువ్వు ముందుండ్రా, మీ వెనకాల మేము ఉంటామని చెప్పేసి నాయకుని చేస్తే నా బలం ఎంతమా నీకు తెలుసు కదా. అయినా ఆ శత్రువుని ఎలా కొట్టామంటే, ఎలా పడగొట్టామంటే, ఎలా నాశనం చేశామంటే, ఎలా పోయారంటే, అమ్మో దేవుడు కృపంటూ ఆ పిల్లను వాటేసుకుని ఏం కావాలో అడుగుతల్లి, చాలా సంతోషంగా ఉంది, దేవుడు నాకు జయమిచ్చాడు అనటం లేదు. ఆ ముఖం, ఆవిడేమో ఇంత ముఖం చేసుకొచ్చింది అమ్మాయి, ఈయనేమో గుండెలు బాధేసుకుని, జుట్టు పీకేసుకుని, బట్టలు చింపేసుకుని కుప్పకూలిపాడు. చచ్చిపోవడం ఒకటి తక్కువ, హార్ట్ అటాక్ టైప్ అనమాట. ఏదో పోయినట్టుగా గొల్లుని కేకేసేసాడంతే. పక్క వాళ్ళు కూడా అదిరిపోయారేమో, చుట్టూ ఉన్నవాడు అదిరిపోయారేమో, కూడవచ్చిన వాడు అదిరిపోయారేమో. ఎంత ముఖం చేసుకుని అందరికీ చెప్పాలి విజయం, ఇది అందరికీ పంచాలి విజయం, మీకు మనకేం బాధ లేదు, శత్రువు పోయాడు, మళ్ళా మన వైపు కన్నెత్తి చూడటానికి వాళ్లకు సాహసం చేయరు అంటూ అందరిని కూడా పిలిచి చిటికలేసి మన యెహోవా ఎంత కార్యం చేశాడంటే అని చెప్పాలని ఎన్ని మాటలు, ఎన్ని సాక్ష్యాలు, ఎన్ని ప్రణాళికలతో వచ్చాడు మన పెద్ద అయినా యెఫ్తా. ఇదేంటి అమ్మ ఎదురుగా రాగానే ఇలా పడిపోయాడేంటి, తప్పిపోయినట్టు పడిపోయాడు, ఏడు చేస్తున్నాడేంటి, అయ్యయ్యో ఇంత ముఖం చేసుకొచ్చి ఈ విజయం అందరికీ చెప్పుకోవాలని అంటూ వచ్చిన ఆయన ఎవరో చచ్చిపోయినట్టు, ఇష్టమైనడు చచ్చిపోయినట్టు ఇలా దొల్లేసి, ఇలా బట్టలు చింపేసుకుని ఇలాగే ఈవిడికి అర్థం కావట్లేదు, అమ్మాయికి అర్థం కాలేదు అసలు. ఆమె సమాచారం అందింది, నాన్న విజయంతో వచ్చేస్తున్నాడు, దేవుడు జయమిచ్చాడు, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ సన్నివేశాన్ని బట్టి చూస్తూ ఉంటే ఆ తర్వాత జరిగింది ఏం చెప్పండి. కొంచెం ధీమాగా వచ్చాడు, ఏంటని అడిగారేమో, తనే చెప్పాడేమో, పిల్లని దగ్గర తీసుకున్నాడేమో, ఇలా చేసేవేంటమ్మా, ఇలా చేస్తావా అని అనుకోలేదమ్మా, ఏం చేశాను, సంతోషమే కదా, ఆనందమే కదా, వెల్కమ్ చెప్పడానికి వచ్చాను అని ఆవిడ చెప్తూ ఉండొచ్చు. అయితే మరి ఇలాగ అన్నానమ్మా, యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుని దగ్గర ఇలా మొక్కుకున్నానమ్మా, నువ్వు నాకు విజయం ఇస్తే నా ఎదురుగా మొట్టమొదటిగా ఎవరు వస్తారో, నా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఎవరు వస్తారో ఫస్ట్లో, బహుశా ఈయన ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు, ఏ పనికత్తో, ఏ పనోడో, ఏవి ఊడ్చేవాడో, లేకపోతే మరొకరో అంటే తన కుటుంబ సభ్యులు వస్తారనేది ఎక్స్పెక్ట్ చేయలేదేమో. అసలు ఈ పిల్ల వస్తుందని అసలే ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు, కలలో కూడా అనుకొని ఉన్నాడు. కనుక ఎవరొచ్చినా, ఎలా ఎదురొచ్చినా నీకు బలిచ్చేస్తానన్నాడు. ఈయన ఎక్స్పెక్టేషన్ వేరు, అర్థం చేసుకోండి, ఈయన ఎక్స్పెక్టేషన్ వేరు, కానీ జరిగింది వేరు. స్తోత్రం కలుగునుగాక. యాయిరు కూతురు, ఒక్కతే కూతురు. ఇక్కడ అబ్రహాము ఒక్కడే కొడుకు. అక్కడేమో ఇచ్చేసేయి అని దేవుడు అంటున్నాడు. అబ్రహాం అంటే ఆయన లెవెలు, ఆ విశ్వాసము, దేవుడు ఆశీర్వాదాలు, వాగ్దాన పుత్రుడు, అదొక లెవెలు. ఇక్కడ చూస్తే ఒక తండ్రి, ఒక్కతే కూతురు. అక్కడ చూస్తే తండ్రి, ఒక్కడే కొడుకు. అక్కడ దేవునితో సంబంధం ప్రత్యేకంగా ఉన్న దేవుని స్నేహితునిగా పేరు పొందినవాడు. అసలు అబ్రహాం గురించి కృపాకాలంలో యేసు ప్రభు కూడా మెన్షన్ చేస్తారు, ఇతరు కూడా అబ్రహాం యొక్క సంతానమే, ఆశీర్వాదాలకు వారసుడే అని ప్రభు కూడా మెన్షన్ చేస్తాడు. కానీ ఆ సిచ్యువేషన్ మనం ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను, ఎందుకు తాడందిస్తున్నానంటే, అక్కడ ఒక తండ్రి, ఒక కొడుకు, దేవుడు ఇమ్మని అడిగాడు. ఇక్కడ ఒక తండ్రి, ఒక కూతురు, ఒక్కతే కూతురు. ఆ తండ్రికి ఆ కొడుకు అంటే ప్రాణం, ఈ తండ్రికి కూతురు అంటే ప్రాణం. అక్కడేమో దేవుడు నాకు కావాలి ఇచ్చేసి అని అడిగాడు, ఇక్కడేమో దేవుడు అడగలేదు, ఈయనే కూతురుని కూడా కాదు ఎవరు వస్తే వాళ్ళు అన్నాడు. కానీ చివరి కూతురు వచ్చింది, ఏం చేశాడు, బేరం పెట్టాడు దేవుని దగ్గర. ఆయన బేరం పెట్టలేదు, ఈయన బేరం పెట్టలేదు. పోనీ అబ్రహాం అన్నంత విశ్వాసం అంటే ఈయన పుట్టుకేంటి, దేవునితో ఈయనకున్న అనుభవం ఏంటి. వేశ్య కొడుకు రాహాబు. ఆ సెటప్స్, సిస్టమ్స్ ఒకసారి అర్థం చేసుకోవాలి. పరిశుద్ధుడు అనే మాటను కొట్టివేయటానికి, ఆ మాటకు కొంచెం ఇబ్బంది కలిగేలాంటి ఆలోచన రావటానికి నేను ప్రయత్నం చేయటం లేదు.
పరిశుద్ధుడైన దేవుడు ఆ రాహాబు విషయంలో అలా చేశాడేంటి? పరిశుద్ధుడైన యెహోవా తన ఆత్మను వేశ్య కొడుకు మీదకి పంపించాడేంటి? దేవుని ఆత్మ చేత, దేవుని ఆత్మ ఎవరి మీదకి? యెఫ్తా మీదకి రాగా 29వ వచనం చూడండి. యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అతడు గిలాదులోను మనష్యలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగి వాళ్లను ఓడించాడు అని కిందకు వస్తుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో పునాది దగ్గరికి వెళ్తున్నాం, బేస్ వేసుకుంటున్నాం. దేవుడు పరిశుద్ధత దీవెన ఒక సెటప్లో ఉన్నాం. మనం అందులోంచి రాకూడదు. అలా దాచుకోండి, భద్రం చేసుకోండి. ఇక్కడ వేశ్య కొడుకు వాడుకున్నాడు కనుక నేను ఎలాగున్నా పర్వాలేదని ఆ రూట్లోకి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయకూడదు. మనము దేవుని యొక్క విధి విధానాలు ఎరిగి ఆ పునాదిని అలా ఉంచుకుంటూ ఇలాగ కూడా దేవుడు కనికరం చూపిస్తాడు, ఇలాగ కూడా దేవుడు కృప చూపిస్తాడు, ఇలాగ కూడా దేవుడి దగ్గర తీసుకుని వాడుకుంటాడు అనుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. సరే చదివేస్తాను. 2-3 పాయింట్లు మీకు అందించి ప్రార్థన చేస్తాను. 8వ అధ్యాయము న్యాయాధిపతులు 11వ అధ్యాయం. ఏ ప్రాంతం వాడు? గిలాదు వాడైన యెఫ్తా, పరాక్రమము గల బలాఢ్యుడు. బలం ఉంటే సరిపోదు, పరాక్రమం కూడా ఉండాలి. అవునంటారా కాదంటారా? ప్రార్థన ఉంటే ప్రార్థన చేస్తున్నట్టే సరిపోదు, పట్టుదలతో ప్రార్థన చేసుకుంటున్నానండి అంటే సరిపోదు, విసుగక ప్రార్థన చేసుకుంటానండి ఎప్పుడు అంటే సరిపోదు, మెలకువగలిగి ప్రార్థన. స్తోత్రం కలుగునుగాక. చాలా ప్రార్థన చేసుకుంటానండి, చాలా అర్థం ఏంటి? నీకు దేవుడు కార్యం చేసే వరకు ప్రార్థన. స్తోత్రం కలుగునుగాక. అడుగుడు మీకు ఇవ్వబడును, ఇచ్చే వరకు ప్రార్థన. తట్టుడు మీకు తీయబడును, తీసే వరకు ప్రార్థన. వెదుకుడు మీకు తీయబడును, వెదుకుడు మీకు దొరుకుతుంది, దొరికే వరకు ప్రార్థన. అందుకంటాను ప్రార్థన చేసుకున్నాను 2 నిమిషాలు ప్రార్థన చేసుకుంటున్నాను, ఒక అర్ధగంట ప్రార్థన చేసుకుంటున్నాను అంటే లిస్టు, కిరాణా దుకాణం లిస్టులో భక్తిలో ఒక లిస్టు. పొద్దుట లేసాను ప్రార్థన చేసుకున్నాను. మా మనసు ఏంటి, ఆ తీరు ఏంటి, ఆ విధానం ఏంటి, ఆ భారం ఏంటి, భక్తి ఏంటి, అదంతా కూడా లెక్కలోకి రాదా? నేను అంటున్నాను ప్రారంభంలో మంచి అనుభవాలు మనకి ప్రార్థనలో. ఆ ప్రార్థన చేసే విధానము, ఆలోచన, ఆత్రత, దేవుని హత్తుకున్న మనసు, దేవుని మీద మన మనసు లగ్నం చేసే విధానం. ఆ ప్రార్థనలు ఎక్కడి నుంచిన డిస్టర్బెన్స్ వస్తూ ఉంటే ఏదో నోటి దగ్గర నీళ్లు లాగేస్తున్నట్టుగా ఫీల్ అవుతూ ఇబ్బంది పడిపోయిన విధానం. ఇప్పుడేమో ఎప్పుడు ప్రార్థనలోంచి లేచిపోదామా, ఎవరు పిలుస్తారా అని చూస్తుంటాం మనం. ఇప్పుడు అంతకుముందు ఎవరిని పిలిస్తే కోపం వచ్చేసేది మనకి. ఇప్పుడే పిలవాలా, ప్రార్థన చేసుకుంటున్నాను నేను అన్నట్టుగా. ఏదో తల్లి బిడ్డ అలా అంటుకుపోయి ఉంటే ఎవరో లాగేస్తూ ఉంటే ఈ తల్లి బిడ్డ మనసు ఉంటుంది చూసారా, అలాగ ఉండేది మనకు ప్రారంభంలో. ఆ తొలి దినాల్లో ప్రార్థన అంటే. ఇప్పుడు ఇది ప్రార్థన కాదని చెప్పను, లేదా అది ప్రార్థన కాదని చెప్పను, కానీ ఆ విధానం, ఆ మనసు, ఆ తీరు, ఆ ఆత్రత, ఆకలి, ఆ తపన, ఆ పెనవేసుకోవటం, ద రిలేషన్షిప్, అది నేను అంటున్నాను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఎవరిని సరే ప్రార్థన చేసుకుంటున్నావా? చేసుకుంటున్నానండి. ఓకే, గో హెడ్. ప్రార్థన చేసుకుంటున్నామ్మా? చేసుకుంటున్నానండి. ప్రార్థన చేసుకోకుండా ఏం చేయనండి, క్యాజువల్గా వెళ్ళిపోతుంది. ప్రభు అంటున్నాడు, నో, ప్రార్థన అంతే అనుకోకు, అదే అనుకోకు. నీకు ఇచ్చిన ఆ తొలి అనుభవంలో ఉన్నటువంటి రీతిలో ఇంకా నీ గ్రాఫు పెరుగుతూ వెళ్ళాలి, వర్ధిల్లాలి, ఎదగాలి. స్తోత్రం కలుగునుగాక. ఇంతే ప్రార్థన, ఇంకెంతసేపు ప్రార్థన, ఇది కూడా ప్రార్థనేనా, ఇంకెంతసేపు చేయాలి, నేను ఇప్పుడు చేయను. ఈ మనసుతో నేను మందిరంలో కూర్చుంటున్నానంటే, ఈ మనసుతో నేను ప్రార్థన చేసే ఉద్దేశమే లేకుండా ప్రార్థనకు వచ్చానంటే, దేవుడు అంటాడు అసలు ఏ ఉద్దేశంతో వచ్చావు నువ్వు, ఏ ఉద్దేశంతో వచ్చావు? ఎవరు చేస్తారు ప్రార్థన అని మనసు అంటుంటుంది. ఎవరు చేస్తారు ప్రార్థన? నువ్వు అంటావు. మనసు నువ్వు ఒకటైపోయేటప్పటికీ ప్రార్థన చేయండి ఎవరైనంటే రాదు. నీ దగ్గర ప్రార్థన చేసే అవకాశం వస్తే ప్రార్థన చేయవు. ఒకవేళ ఎవరైనా చేయమ ప్రార్థన అని అనుకో, నేను చేయను, మైకిలాగా విసిరేసి పక్కోళ్ళు పడేస్తారు. కొన్ని చోట్ల కొన్ని సంఘాలు ఇలా తీసుకుని విసిరేసి ఇలా పడేస్తారు. మందిరానికి వస్తారు దేవుని పిల్లలు. కొన్నిసార్లు చేతుల్లో మైకు తీసుకుని లాక్కుని ప్రార్థన చేసేవాళ్ళం. నేను చేస్తాను ఇవ్వని. ఇప్పుడు ఏదో పాము చేత్తో పట్టుకున్నట్టుగా నువ్వు చేయి. నిన్నే పుట్టావా ప్రభువులో, ఉదయమే పుట్టావా ప్రభువులో,
ఆ మైక్ చేతికి వచ్చి గంట ముందే నువ్వు బాప్సం తీసుకున్నావా? ఒకవేళ అయ్యి ఉంటే నీకు రాదు, పక్కన పడే, బాబోయ్ నాకు రాదు, వద్దు వద్దు నేను చేయ. 10 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైంది, 30 సంవత్సరాలైంది, వాళ్ళు గోయింగ్ ఆన్. ఎక్కడికి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఎవరితో మాట్లాడతావు, ఎవరితో మాట్లాడటానికి ప్రార్థన అంటే స్తోత్రం కలుగును గాక. ఈ విధానం, ఈ వైఖరి మన మనసులో పెట్టుకుని దేవుని ముందు ప్రార్థన చేశాను, ప్రార్థనకు వచ్చానంటే ఎవరిని మెప్పించాలి, ఎవరిని ఒప్పించాలి, ఎవరి కోసం ఈ పౌడర్ వేసుకోవాలి, నేను ప్రార్థన చేశాను, నేను పౌడరు ఎవరి కోసం వేసుకోవాలి, నేను వేసుకున్న పౌడర్ కూడా ఎండలోకి వెళ్తే అయిపోతుంది అంతే. ఆ పౌడర్ కూడా 5 నిమిషాలు మళ్ళా మలినం అయిపోతుంది, దుమ్ములాగా. తకర్యారదరసి ప్రభు కోరుతున్నాడు, యథార్థవంతుల ప్రార్థన మీద నా కనుదృష్టి. యథార్థత అంటే ఏదో తెల్లబట్టలు అనుకుంటామా? యథార్థత అంటే ఏదో పెద్ద స్వరం అనుకుంటామా? నో 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 నో. యథార్థత అంటే ఆ వైఖరి. ప్రార్థనకు వచ్చే ముందు వైఖరి, ప్రార్థనకు వచ్చిన తర్వాత వైఖరి, ప్రార్థన సిద్ధమవుతున్నప్పుడు వైఖరి, ప్రార్థన చేసేటప్పుడు వైఖరి. అది దేవుడు చూస్తాడు. అలాగని ప్రార్థన కొట్టేస్తాడని అనుకోవద్దు. యేసునామములో అడిగేవు కనుక ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు ఆయన. కానీ వైఖరి, హల్లెలూయా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. అతడు వేశ్య, రాహాబు వేశ్య అని హెబ్రీ రాసిన పత్రికలో వేశ్యని పౌలు గారు హెబ్రీ ప్రాంతంలో ఉన్న సంఘానికి చెప్పపోతే, రాహాబ్ అంటే ఎవరు? యెహోషువ కాలంలో వేశ్య అయి ఉండదు. ఎందుకంటే హెబ్రీ రాసిన పత్రిక ఎవరు రాశారు? పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ అభిషేకంతో సంఘాలు కడుతున్న మహా పరిశుద్ధుడైన పౌలు గారు రాసినటువంటి ఉత్తరం అది. మామూలుడు కాదు పౌలు అంటే. ఆవిడ పేరు ఇక్కడెందుకు తీసుకొస్తాడు? ఆవిడ నీ లిస్టులో ఎందుకు పెడతాడు? అబ్బాయి ఈ రాహబ్ కాదు, ఈ రాహబ్ వేరే అయి ఉండాలని మనం లెక్కలేసుకుంటాం. కాబట్టి పరిశుద్ధాత్ముడు రాహాబ్ అనే వేశ్య అంటూ హెబ్రీ రాసిన పత్రికలు వ్రాయించాడు. ఇక్కడ మరి యెఫ్తా అనేటప్పటికి యుద్ధం చేశాడు, దేవుడిని అడిగాడట, ఆత్మవశుడయ్యాడట అనేటప్పటికీ మళ్ళీ ఏదో ఒక లెవెల్లో యెఫ్తా గురించి అనుకుంటామనేమో ఏంటో. అక్కడ చూడండి, అతడు వేశ్య కుమారుడు. స్తోత్రం, హల్లెలూయా. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు ఊరి పేరు, ప్రాంతం పేరు. ఆ గిలాదు ఒక వ్యక్తి పేరు కూడా. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదుకు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్యము లేదు. అంటే మన తండ్రి, మనకు తండ్రి ఒక్కడే. యెఫ్తాతో అన్నలు, సహోదరులు మాట్లాడుతున్నారు. మన తండ్రి అంటే మనకు తండ్రి ఒక్కడే, కానీ తల్లి ఒక్కరు కాదు. అది అర్థం. గిలాదు భార్య అంటే ధర్మశాస్త్రం ప్రకారం గిలాదు భార్య అతనికి కుమారులను కన్నది. వారు పెద్దవారయ్యారు. యెఫ్తాదు కూడా ఆమె తల్ల, ఆమె యెఫ్తాను కూడా కన్నదా? ఆ కుమారులు ఒక కుమారుడు. అంటే ఈ మాట ఎందుకంటారు? నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు. కొంచెం పొలైట్గా ఉంది వర్డ్. పైన వాడు తీసుకుంటే వేశ్యకు పుట్టిన వాడవు. మరి నాన్న ఆమెను భార్యగా కాదు, ఉపపత్నిగా అది కూడా కాదేమో స్వీకరించాడు. కాబట్టి కాస్త గౌరవమేమో. అన్య స్త్రీకి పుట్టినవాడు కనుక మన తండ్రి ఇంట నీకు వాటా లేదు. ఒక తండ్రి బిడ్డలమైన ఒక తల్లి బిడ్డలం కాదు. అన్య స్త్రీ అనేటప్పటికీ నీ పుట్టుకే వేరు. నాన్న ఆమెను స్వీకరించేటప్పటికీ ఆమె బ్రతికిది, ఆమె వ్యవహార శైలిది, ఆమె వృత్తనాలా లేకపోతే అప్పుడప్పుడు వృత్తనాలా, అవసరమైనప్పుడు వృత్తనాలు ఏమో 2 అక్షరాలతో తేల్చేశాడు లేఖనంలో. ఆమెను నాన్న భార్యగా స్వీకరించాడు. ఆవిడికి పుట్టావు నువ్వు నాన్న వల్ల, మన తండ్రి. కానీ నీ పుట్టుక సరైంది కాదు. నాన్నకు పుట్టావు కానీ తల్లి సరైంది కాదు. కనుక ఆస్తిలో నీకు వాటా లేదు.
అని చెప్పేశారు. అప్పుడు యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి తరిమేశారు. అలా వాటా లేదురా అబ్బాయి అని పంచాయతీ తీర్చి టవల్స్ దులిపేసుకుని ఏం పోలేదండి వాళ్ళు. పంచాయతీ అయిపోయింది, నీకేం వాటా లేదు, ఎవరు చెప్పుకుంటావు చెప్పుకో అంటూ పదం ఇంకా అన్న పంచాయతీ కాదు. వాళ్ళు వాటా లేదని చెప్పటం కాదు, అసలు నాకు వాటా ఉందని నోరెత్తావంటే లేదు నేను బతకనేమో అన్నట్టుగా తరిమేశారు కాబట్టి పారిపోయాడు. స్తోత్రం, హల్లెలూయా. తరిమేశారు వాళ్ళు. వాటా ఇవ్వాల్సిన కాదు, అందరూ పంచుకుంటుంటే ఈయనకి ఇవ్వటానికి ఏమైంది కాను. ఆ తల్లిని బట్టి నాన్న ఆమెను స్వీకరిస్తే స్వీకరించేమో కానీ, నాన్న దృష్టిలో నువ్వు కొడుకువేమో కానీ, మా దృష్టిలో నువ్వు అసలు కొడుకు కాదు, మా తోడబుట్టినోడు కాదు, మా రక్త సంబంధివి అని మేము ఒప్పుకోం. రక్త సంబంధులకే వాటా అని మీద పడ్డారు. బహుశా చంపటానికి కూడా ప్రయత్నం చేశారేమో. ఎందుకంటే ఆ హడావిడిలో దొమ్మిలు చచ్చిపోయాడు అనుకోండి, ఇంకా వాటాలు పంచాయతీలు మళ్ళా ఇంకో సిట్టింగ్ వేద్దామంటే ఉండదు కదండి. ఎందుకు పారిపోవాల్సి వచ్చిందంటే చంపటానికి కూడా ప్రయత్నం చేసి ఉండొచ్చు. మళ్ళా వీడి పంచాయతీ పెట్టకూడదు, పెద్దలు తీసుకురాకూడదు అనుకోండి. కాసేపు అస్తమాని స్వదెవడబడతాడు, నాకెందుకు రాదు అంటాడేమో. ఈ గోడ వరకు తేల్చేద్దాం ఈరోజే, అసలు వీడు బతుకుంటానికి లేదు, నాన్నుంటూ రే అని ఆఫ్ చేస్తాడు. ఇప్పుడు నాన్న చచ్చిపోయాడుగా, నో వాటా లేదు గెట్టా లేదు అని ఊరుకోలేదట. వేసేయాలి వీడిని అనుకున్నారంతే. వీడికి పంచాయతీ ఏంటి, అన్నయ్య వీడితో మాటలేంటి, మళ్ళీ ఇంకో నలుగురిని తీసుకొస్తారు రేపు పొద్దుట, వాళ్ళేదో కూర్చోమంటారు, మళ్ళీ వాళ్ళ దగ్గర మనం సంజాయిషి ఇచ్చుకోవాలి, తీసేద్దాం వీడిని అనుకున్నారేమో అందరూ కలిసి. యోసేపు మాదిరిగా మీద పడ్డారేమో, కత్తులు తీశారేమో, ఒకవేళ పళ్ళు నూరారేమో, ఇంకా సాయంకాలం అంటూ గుసగుసలాడారేమో. ఆ సమాచారం యెఫ్తాకు వచ్చిందేమో, లేదా నిజంగానే మీద దాడి చేశారేమో. దాడి చేశారని లేదు కాబట్టి సమాచారం బహుశా యెఫ్తాకు అందే ఉంటుందేమో. పారిపోయాడు. ఇక వీళ్ళు నన్ను బ్రతకనవరు, వెతికి పట్టుకుని మరీ చంపేస్తారు అనే స్థాయి వచ్చేసినప్పటికీ పారిపోయి టోబు దేశమున నివసించాడు. కొంతమంది అల్లరి జనం, అల్లరి అంటే చూడాలి, పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాదంటే ఇక సొసైటీ అంటే భయం లేదు, అమ్మ నాన్న అంటే భయం లేదు. అల్లరి మేళం, అల్లరి మాలోకం, జులాయిల్లా తిరుగుతారు చూసారు వీధుల్లో, అదనమాట అల్లరంటే. ఇంటికి టైంకి వచ్చేసి భోజనం చేసేస్తారు, మళ్ళీ పని ఉన్నట్టు వెళ్ళిపోతారని కొంతమంది యవ్వనస్తులు, పెద్దోళ్ళు కూడా అంతే. ఏదో పెద్ద పని చేసుకొచ్చినట్టుగా వచ్చేస్తారమ్మా అన్నం పెట్టు అర్జెంట్ అంటారు. ఏదో అయిపోయి ఎక్కడికి రా ఏంటి ఆడవాడు అవే బయటకు వెళ్ళాలంటారు. మళ్ళీ పోయి వాళ్ళతో పాటు సినిమా కావాలి, ఆ సినిమా కావాలి, అక్కడక్కడ పోయి రావటం. అల్లరి జనం. ఒక బాధ్యత లేదు, ఒక నీతి లేదు, ఒక నియమం లేదు, ఒక భయం లేదు, ఒక గురి లేదు. ఎందుకు బ్రతుకుతున్నారంటే అవన్నీ మాకెందుకు, వేదాంతం పోవాలి, సినిమా ఇక్కడ పోవాలి, అక్కడ ఫ్రెండు, ఇక్కడేదో ఫంక్షను, అక్కడేదో చూసి రావాలి, ఇక్కడేదో ఆట. అల్లరి జనం రాళ్ళేసి కొడతారో, లేకపోతే ఎవరన్నా మాట్లాడుతుంటే అల్లరి చేసేసి నోరు మోస్తారో. అల్లరి అంటే ఆ సొసైటీని గలిబిలి చేసే రకం. రౌడీలు అందామా ఏమో అల్లరి జనం. వాళ్ళు కొంతమంది యెఫ్తా దగ్గరికి చేరారట, అతనితో కూడా కలిసి ఉంటున్నారట. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఎనీవే నేను ముగిస్తున్నాను, సమయం అవుతుంది కనుక. బిగినింగ్ మీరు చూశారు కదా. ఆ తర్వాత యెఫ్తా ఏంటి, దేవునికి మాట ఇవ్వటం ఏంటి, ఎక్కడో టోపదేశంలో పోయి బతుకు జీవుడారి పడుతుంటే అల్లరి చిల్లరి మేడం అంతా పక్కన చేరితే వాళ్ళందరూ కూడా స్నేహితులైపోతే అక్కడ ఏం అల్లరి చేశారో కానీ వాళ్ళందరినీ చేరదీసినోడి అల్లరి జనానికి అందరికీ నాయకుడైపోయాడు, సూపర్ అల్లరిగాడైపోయాడా. కానీ అసలు దేవుడేంటి, యుద్ధం ఏంటి, యెహోవా ఆత్మ మీదకి రావటం ఏంటి, మళ్ళీ కూతుర్ని గంటం ఏంటి, మళ్ళీ కూతురు గురించి ఆడవటం ఏంటి, మళ్ళీ ఈ యెఫ్తా దాదాపు 6 సంవత్సరాలు న్యాయాధిపతిగా దేవుని ప్రజలను నడిపించాడు అని ఉండటం ఏంటి అని ఆలోచన చేస్తే చాలా కథ. స్తోత్రం కలుగునుగాక. అంటే చాలా కథ అంటే మనం ఆలోచన చేస్తే చక్కటి దైవ ఆత్మ నడిపింపు,
దేవుని మీద ఆనుకోవటానికి కొంచెం మనం ప్రయత్నం చేస్తే దేవుడు ఎంత ముందుకొచ్చి కౌగులింటుకుంటాడో అలాంటి స్థితులు ఎన్నో పాఠాలు ఇందులోంచి వస్తాయి. స్తోత్రం కలుగునుగాక.